Yes, good evening, Andy. Good evening. Welcome to our next session. Yes. So, good evening, Andy. Andarki good evening. Yes. Likita garu and Salman Raj garu and Nikila garu. Yeah, good evening. Okay. So, మనం ఇంకా నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఓ జస్ట్ మినిట్. యా గుడ్ ఈవినింగ్ అండి లోకేష్ గారు. గుడ్ ఈవినింగ్. ఒక్క నిమిషం. సో ఎస్, మనం ఇంకా మన నెక్స్ట్ సెషన్ అనేది స్టార్ట్ చేసుకుందామండి. ఓకే. సో మనం ఏదైతే ఆపరేటర్స్ ఉంటాయో ఆపరేటర్స్ని మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో ఈ రోజు సెషన్లో జస్ట్ ఆపరేటర్స్ ప్రిసిడెన్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ఆపరేటర్స్ ప్రిసిడెన్స్ అంటే ఏంటో చూసేసి ఇంకా మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఓకే. సో ఇంకా మనం ఏవైతే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయో కంట్రోల్ స్టేట్మెంట్స్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో ఇంకా మనం ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్ రాసిన ప్రతి దగ్గర కూడా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. రైట్. సో ఫస్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది చెప్తానని చెప్పాను కదా. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే. ఆపరేటర్ ప్రెసిడెన్స్. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ఏంటంటే ఏ ఆపరేటర్కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఏ ఆపరేటర్కి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది అనేది చెప్పడం అనమాట. ఓకే. సో ఆర్డర్లో ఏ ఆపరేటర్కి ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది, తర్వాత దేనికి ప్రయారిటీ ఉంటుంది. ఓకే. సో అది ఖచ్చితంగా మనం తెలుసుకోవలసినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకే. సో కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఓకే. సో మనము ఎస్. సో ఫస్ట్ అన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుంది అంటే అన్నిటికంటే కూడా మనకి ఏదైతే పెరాంథసిస్ ఉంటుందో బ్రేసెస్ అంటాము, పెరాంథసిస్ అంటాము. ఓకే. సో దీనికి హైయెస్ట్ ప్రయారిటీ అన్నది ఉంటుందండి. ఓకే. సో ఆ తర్వాత మనకి ఏవైతే ఇండెక్సింగ్ స్లైసింగ్ అని మాట్లాడతాం కదా మనము. సో వాటికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే. సో అంటే ఏదైతే మనము ఇండెక్సింగ్ అలాగే ఎక్స్ ఆఫ్ బిగినింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇస్తాం కదా. ఓకే. సో బిగిన్ అండ్ ఎండ్ పాయింట్ ఏదైతే ఇస్తామో బిగిన్ ఎండ్ పాయింట్ ఏదైతే ఇస్తామో ఓకే. సో దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే. మరీ చిన్నవైపోయాయి. ఓకే. రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుందంటే ఎక్స్పోనెన్షియేషన్ ఆపరేటర్ ఆర్ ఎక్స్పోనెంట్ ఆపరేటర్ అని ఏదైతే నేర్చుకున్నామో దానికి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఏదైతే బిట్ వైజ్ నాట్ అని ఏదైతే చూసామో బిట్ వైజ్ నాట్కి మనకి హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఓకే. సో అంటే ఎగ్జాంపుల్స్తో పాటు మనం చూడాలి అనుకుంటే ఓకే. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తున్నాం అనుకోండి. ఓకే. సో 2+3 * 5. ఓకే. సో ఇలా మనం ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు జనరల్‌గా మనకి మల్టిప్లికేషన్‌కి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత ఎడిషన్‌కి ఉంటుందన్నమాట. ఓకే. సో హైయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్‌లో దేనికైతే మనకి హై ప్రయారిటీ ఉంటుందో ఆ పార్ట్ అనేది ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయబడుతుందన్నమాట. కాబట్టి మనం ముందు ప్లస్ రాసినా కూడా అది ఏమవుతుంది అంటే యెస్ అండి. సో, ముందు మనము ప్లస్ రాసినా కూడా అది ఏమవుతుందంటే, మనకి మల్టిప్లికేషన్‌కి ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ అనేది ఉంటుంది. కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నదే ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఆ తర్వాత ప్లస్ అన్నది ఈ రిజల్ట్ ఏదైతే 15 వస్తదో అది మనకి +2 తోని మనకి ఎడిషన్ చేయటం అన్నది జరుగుతుందనమాట. ఓకే. సో, అలా మనకి హైయెస్ట్ ప్రయారిటీ అన్నది ఉంటుంది. అయితే నేనేం చెప్పాను? పెరాంథసిస్ ఏదైతే ఉంటుందో దీనికి అన్నిటికంటే హైయెస్ట్ ప్రయారిటీ అని అంటున్నాను కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ నేను 2+3 అనేది ఏదైతే ఉందో ఈ 2+3ని నేను పెరాంథసిస్లో పెట్టాను అనుకోండి, ఇప్పుడు దాని తాలూకా ప్రయారిటీయే మారిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ పెరాంథసిస్ అన్నది ఏదైతే ఉందో దీనికి హైయెస్ట్ ప్రయారిటీ అనమాట అన్నిటికంటే. కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ పెరాంథసిస్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఓకే, సో స్టార్ కంటే ఇప్పుడు పెరాంథసిస్కి హైయెస్ట్ ప్రయారిటీ కదా, కాబట్టి హైయెస్ట్ ప్రయారిటీ దేనికైతే ఉందో అది ఫస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది 2+3. ఆ తర్వాత 5తో మనకి ఇంకా మల్టిప్లై అయ్యి రిజల్ట్ అనేది రావటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇలాగా మనకేంటంటే ఆ దేనికైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుందో అవి ఫస్ట్ ఎవాల్యుయేట్ అవుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? రైట్. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ ఏదైతే మనం టిల్డ్ సింబల్ చూసామో దానికి నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఆ తర్వాత మనకి మల్టిప్లికేషన్ కానీ, ఓకే, వీటన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ. మల్టిప్లికేషన్ ఇక్కడ ఏదైతే ఇండెక్సింగ్కి స్లైసింగ్కి ఈక్వల్ ప్రయారిటీ. ఓకే, సో అప్పుడు ఈక్వల్ ప్రయారిటీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ మల్టిప్లికేషన్ కానీ లేకపోతే డివిజన్ కానీ, ఏదైతే ఫ్లోర్ డివిజన్ ఏదైతే చూసామో ఫ్లోర్ డివిజన్ కానీ లేకపోతే మాడ్యులస్ కానీ వీటన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఈక్వల్ ప్రయారిటీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2*3/5 ఇలా మనం ఇచ్చామనుకోండి, ఇక్కడ చూసుకుంటే ఇవి ఏదైతే మల్టిప్లికేషన్ డివిజన్ ఈ రెండు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంది కదా, ఒకే రోలో మనకి ఈక్వల్ ప్రయారిటీలో ఉన్నాయి. ఎప్పుడైతే ఈక్వల్ ప్రయారిటీ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా అది ఇంకా అసోసియేటివ్ అంటే లెఫ్ట్ టు రైట్ అది క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళిపోద్ది అనమాట. సో లెఫ్ట్ టు రైట్ ఫస్ట్ ఏదైతే వచ్చిందో దాన్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ది క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్ళిపోతుంది అనమాట. ఎస్ సతీష్ గారు. ఓకే, సో అలా మనకి ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఈ రెండిటికి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే, మీకు అర్థమవుతుందా? సో మల్టిప్లికేషను ఎడిషన్ ఈ రెండు ఉంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ ఆపరేట్ అయ్యింది, ఎందుకంటే మల్టిప్లికేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ దాన్ ఎడిషన్. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనకి షిఫ్ట్ ఆపరేటర్స్ అంటాం, ఏదైతే లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్. ఓకే, సో ఆ తర్వాత బిట్ వైజ్ ఎండ్కి ప్రియారిటీ ఉంటుంది, ఆ తర్వాత బిట్ వైజ్ ఆర్కి, ఎండ్ తర్వాత మధ్యలో ఎక్స్ఆర్కి నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఆ తర్వాత ఆర్కి ప్రయారిటీ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఏవైతే మనము ఈ కంపారిజన్ కోసం యూజ్ చేసామో, ఓకే, సో కంపారిజన్ మెంబర్షిప్ తర్వాత ఇవేవైతే ఉన్నాయో ఇన్, నాట్ ఇన్, ఓకే, అలాగే ఈజ్, ఓకే, సో ఈజ్ అని ఏదైతే చూసామో అలాగే ఈజ్ నాట్ అని ఏవైతే చూసామో ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటాము, అలాగే మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటాము, వాటన్నిటికీ కూడా నెక్స్ట్ లెవెల్ ప్రయారిటీ అనమాట. ఓకే, సో అలాగే ఏవైతే మనకి రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి కదా, లెస్ దాన్, కంపారిజన్ ఆపరేటర్స్ అని కూడా అంటాం వీటిని. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇంకా వీటన్నిటికీ కూడా ఈక్వల్ ప్రయారిటీ అనమాట. ఓకే, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అలాగే ఈక్వల్ టు, అలాగే నాట్ ఈక్వల్ టు, వీటన్నిటికీ కూడా ఈక్వల్ ప్రయారిటీ అనేది ఉంటుంది. మెంబర్షిప్ ఆపరేటర్స్కి, ఐడెంటిటీ ఆపరేటర్స్కి, రిలేషనల్ ఆపరేటర్స్కి వీటన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ అనేది ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనకి ఏదైతే మనం నాట్ అనేది ఏదైతే చూసామో బులియన్లో, ఓకే, సో దానికి నెక్స్ట్ ప్రయారిటీ ఉంటుంది, అలాగే బులియన్ ఎండ్, అలాగే బులియన్ ఆర్. ఓకే, సో అండ్ లాస్ట్కి అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. ఓకే, సో ఇది ఆపరేటర్ ప్రిసిడెన్స్. ఓకే, సో ఈ ఆర్డర్లో మనకి హైయెస్ట్ టు లోయెస్ట్ ప్రయారిటీ అన్నమాట ఇవి. ఓకే, కాబట్టి మనకి ఏదైనా సరే మన ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు అది అందులో ఉండే ఆపరేటర్స్లో చూసుకుంటుంది అనమాట, ఏ ఆర్డర్లో ఉన్నాయి, సో దేనికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంది, సో టాప్ టు బాటమ్ హైయెస్ట్ టు లోయెస్ట్ కదా, సో ఆ ప్రకారం చూసుకుంటూ ఇంకా వాటిని క్యాలిక్యులేట్ చేస్తుంది అని చెప్పడం అనమాట. ఓకే, సో జస్ట్ మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఈ ఆర్డర్ ఏంటో తెలుసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు మనకు అండర్స్టాండ్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాను. అర్థమైందా? సో
ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, రైట్. సో ఇంకా దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయడానికి ఏముండదు. జస్ట్ మనం ఆ ప్రెసిడెన్స్ తెలుసుకుంటే చాలు. రైట్. సో ఇప్పుడు మనం ఏదైతే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, పైథాన్ అనే కాదు. ఓకే, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, అక్కడ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాము, లేకపోతే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాము, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటాము. ఓకే, సో ఏదన్నా కానీ మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, మనము ఫ్యూచర్లో కోడ్ రాస్తాము అంటే అది ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా, ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ లేకుండా మనం ఏ ప్రోగ్రాము కూడా రాయమన్నమాట. మీకు అర్థమవుతుందా? రైట్. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ అన్నమాట ఇది. ఓకే, సో మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నవి ఎందుకు, అసలు ఇవి ఏం చేస్తాయి అని అంటే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ వీటిని ఏమంటారని చెప్పాను నేను, కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటారు, లేకపోతే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు అని కూడా చెప్పాను కదా. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. ఓకే, అలాగే ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇలా అంటూ ఉంటారనమాట. ఓకే, సో ఆల్టర్నేట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అసలు ఏంటివి, ఏం చేస్తాయి ఇవి అని అంటే, సో ఏదైతే నేమ్లోనే ఉంది కదా, కంట్రోల్ చేస్తాయి దేన్ని, ఫ్లోని ఏ ఫ్లోని ఎగ్జిక్యూషన్ ఫ్లోని. ఓకే, సో ఏదైతే మనకి ఎగ్జిక్యూట్ అవుతుందో, ఏదైతే మనకి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయో, ఏదైతే మనం ప్రోగ్రామ్ రాస్తామో ఆ ఫ్లోని కంట్రోల్ చేస్తాయి. ఓకే, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హాయ్ అన్నాం. ఓకే, సో అలాగే ప్రింట్ హలో అన్నాం. ఓకే, సో అలాగే మనం స్టార్టింగ్లో ఈ ఎగ్జాంపుల్స్ చూసాం కదా. సో అలాగే ప్రింట్ వెల్కమ్ అన్నాం. ఓకే, సో బిగినర్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో మనం ప్రింట్ వెల్కమ్ అన్నాం. ఓకే, సో అంటే మనకి ఏమైంది, ఫస్ట్ హాయ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఆ తర్వాత హలో ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఆ తర్వాత వెల్కమ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మనం ఏ ఆర్డర్లో అయితే స్టేట్మెంట్స్ రాసామో ఆ ఆర్డర్లో ఆ ఆర్డర్లో ఫస్ట్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది. దాన్నే మనం ఫ్లో అంటాం. ఓకే, కంట్రోల్ ఫ్లో. ఎగ్జిక్యూషన్ ఏ ఆర్డర్లో అవుతుందో దాన్నే కంట్రోల్ ఫ్లో అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి అన్నిసార్లు కూడా ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఉండదు. ఓకే, సో అన్నిసార్లు కూడా ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలని ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, అయితే ఇది అవ్వాలి లేకపోతే ఇది అవ్వాలి అని అనిపించింది అనుకోండి. ఓకే, సో అర్థమవుతుందా? సో అన్నిసార్లు కూడా మనకి ఆర్డర్లో ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఉండదు. అన్నిసార్లు కూడా ఆర్డర్లో ఇలాగే ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఉండదు. సో కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుందంటే, ఈ ఆర్డర్ చేంజ్ అయితే బాగున్ను, ఇందులో ప్రతిదీ నాకు ఎగ్జిక్యూట్ అవ్వక్కర్లేదు, అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనము టూ నెంబర్స్ ఏది బిగ్గర్ అని చెప్పి చెక్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 20 ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏ బిగ్గరా బి బిగ్గరా అని చెప్పి మనం చెక్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో చెక్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తాము. ఏ గ్రేటర్ దాన్ బి అయితే, ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అయితే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ ట్రూ అయితే అప్పుడు మనం ఏం చేస్తాము, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ ట్రూ అయితే అప్పుడు మనం ఏం చేస్తాము, సో ఇంకా వెంటనే మనము ప్రింట్ ప్రింట్ ఏ ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ చేసేస్తాం. నేను జనరల్ వర్డ్స్లో రాస్తున్నాను. ఓకే, ప్రోగ్రామ్ లాగా కాకుండా మన జనరల్ వర్డ్స్లో రాస్తున్నాను. ఓకే, సో అదే ఇఫ్ ఏ లెస్ దాన్ బి ఈజ్ ట్రూ, ఏ లెస్ దాన్ బి ఈజ్ ట్రూ అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, సో ప్రింట్. ఓకే, సో లేదంటే ఆల్రెడీ పైన మనం ఏ గ్రేటర్ దాన్ బి ఈజ్ ట్రూ అనేది చెక్ చేసేసాం కాబట్టి అయితే ఏ గ్రేటర్ దాన్ బి అవుతుంది. ఓకే, సో లేదు అంటే ఓకే, సో ఇది కూడా చూద్దాము. ఇఫ్ ఏ లెస్ దాన్ బి ఈజ్ ట్రూ అయితే, ఇఫ్ ఏ లెస్ దాన్ బి ఈజ్ ట్రూ అయితే ఎస్, అప్పుడు ఏమంటాము, బి ఈజ్ బిగ్ అంటాము. బి ఈజ్ బిగ్ అంటాము. ఓకే, సో అసలు
అది కూడా కాదు, మనకి ఏ కాదు బి కాదు, రెండు బిగ్గర్ కాదు, ఏ గ్రేటర్ దాన్ బి ఫెయిల్, ఏ లెస్ దాన్ బి కూడా ఫెయిల్, అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈక్వల్ అవుతాయి. ఓకే, సో ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే, ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అయితే, అప్పుడు ఈస్ ట్రూ అయితే అప్పుడు ఏమని ప్రింట్ చేస్తాము, ప్రింట్ ప్రింట్ ఏ బి ఆర్ ఈక్వల్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ సినారియో ఉందనుకోండి. ఓకే, సో ఇందులో ఎన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి, ఏ ఈజ్ బిగ్ అని ఒకటి ఉంది, బి ఈజ్ బిగ్ అని ఒకటి ఉంది, ఏబిఆర్ ఈక్వల్ అని చెప్పి ఒకటి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే సీక్వెన్షియల్ ఆర్డర్ ఇంతకు ముందు ఇప్పటి వరకు మనం చూసామో అందులో ప్రతి స్టేట్మెంటు అదే ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, బట్ ఇప్పుడు మనకి ఏంటంటే, అయితే ఇది ప్రింట్ అవుతుంది, లేకపోతే ఇది ప్రింట్ అవుతుంది, లేకపోతే ఇది ప్రింట్ అవుతుంది, ఆర్డర్లో 3 ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా అని 3 కూడా ప్రింట్ అయిపోవు, అవునా కాదా, 3 కూడా ప్రింట్ అయిపోవు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ ఫ్లోని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేసి ఓకే, సో సమ్హౌ మనం ఏం చెప్పాలంటే కండిషన్స్ చెక్ చేస్తూ, ఈ కండిషన్ సక్సెస్ అయితే దీన్ని మాత్రమే రన్ చెయ్యి, ఇంకా మిగతా వదిలే, లేదు ఇది ఫెయిల్ అయిపోయింది అనుకుంటే అప్పుడు ఇది చెక్ చెయ్యు, సో ఇది సక్సెస్ అయిందంటే దీన్ని మాత్రమే రన్ చెయ్యు, మిగతా వదిలే, ఇది కూడా ఫెయిల్ అయిపోయిందంటే అప్పుడు దీన్ని చెక్ చెయ్యు, అప్పుడు ఇది మాత్రమే రన్ చెయ్యు, ఇది మాత్రమే ప్రింట్ చెయ్యు. అంటే మీకు అర్థమవుతుందా, ఆర్డర్లో ప్రతిదీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన సందర్భాలు చాలా తక్కువ. ఓకే, సో మనకి ఎక్కువగా కంట్రోల్ని ఆ ఫ్లోని మనం కంట్రోల్ చేస్తూ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది ఎగ్జిక్యూట్ అవ్వొద్దు అనేది మనం కంట్రోల్ చేయగలగాలి. ఓకే, సో అలాంటి సందర్భాలే చాలా ఎక్కువ ఉంటాయి. సో అలా మనం ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయాలి, ఏది ఎగ్జిక్యూట్ చేయాలి, ఏది ఎగ్జిక్యూట్ చేయొద్దు అనేది మనం చెప్పాలి అంటే మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, కంట్రోల్ స్టేట్మెంట్స్ హెల్ప్ చేస్తాయి. సో వీటి హెల్ప్తో మనం ఏం చేయొచ్చు అంటే, ఏ స్టేట్మెంట్ అయితే ఇది, లేకపోతే అది, లేకపోతే అది, అలా ఏది ఎగ్జిక్యూట్ చేయాలో మనం సెలెక్ట్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేయటానికి, ఆ ఫ్లోని కంట్రోల్ చేయటానికి మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నవి యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, రైట్. ఓకే, సో ఇది ఒక సిచ్యుయేషన్. అలాగే మనకి ఇంకొక సిచ్యుయేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక కామన్ టాస్క్ ఉందనుకోండి. ఓకే, సో కామన్ టాస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, సో మనం 1 to 10 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది, ఏం చేయాలనుకుంటున్నాం మనము, 1 నుండి 10 వరకు నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నాం. సో మనకి మార్గం ఏముంది, అయితే ఒక్కొక్కటి ప్రింట్ చేసేయాలి. ఓకే, సో ప్రింట్ 1, ఓకే, సో అలాగే ప్రింట్ 2, ప్రింట్ 3, అలా 10 స్టేట్మెంట్స్. ఓకే, సో ప్రింట్ 1, ప్రింట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో 10 స్టేట్మెంట్స్ తీసుకుంటాము. సో తీసుకొని మనం ప్రింట్ చేసేస్తాం. సో 1, అలాగే 2, అలాగే 3, 4, ఓకే, సో అలాగే 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో ఇలా ప్రింట్ చేసేస్తాం. ఇక్కడ మనం జనరల్గా చూస్తే ఓకే, 1 to 10 నెంబర్స్ అన్నాం కాబట్టి బాగానే ఉంది. ఇదే 1 to 100 నెంబర్స్ అంటే మళ్ళీ 100 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకే, సో అలా కాకుండా ఒక 1000 నెంబర్స్ అంటే 1000 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. 1 to 1000 మనం ప్రింట్ చేయాలంటే, అదే 1,00,000 నెంబర్స్ ప్రింట్ చేయు అంటే 1,00,000 ప్రింట్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకే, సో కానీ ఇక్కడ మనం ఇది జనరల్ చేసి చూస్తే ప్రతిసారి కూడా మనం ఒక నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ప్రతిసారి కూడా మనం ఒక నెంబర్ని ప్రింట్ చేస్తున్నాము. ముందు ప్రింట్ చేసే నెంబర్కి తర్వాత ప్రింట్ చేసే నెంబర్కి సమ్ రిలేషన్ ఉంది. ఏంటా రిలేషను, సో ప్రతిసారి కూడా ఒక్కొక్క వాల్యూ పెంచుకుంటూ నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఎలా ఎప్పుడైతే జనరల్గా చూస్తే నెంబర్స్ జనరల్గా 1, 2, 3 ప్రింట్ చేయడం అంటే ఏంటి, దీని అంతటిని జనరల్ చేసి చూసేస్తే 10 టైమ్స్ నెంబర్స్ని ప్రింట్ చేస్తున్నాము. ఓకే, సో 1 ఒకసారి ప్రింట్ చేస్తున్నాము, 2 ఒకసారి ప్రింట్ చేస్తున్నాము, ఎలా అనుకోవడం కన్నా దీన్ని జనరల్ చేసి చూస్తే మనం
నంబర్స్ని 10 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాము అని చెప్పి అంటాం. ఓకే. సో అది కామన్ టాస్క్ అయిపోయింది కదా! సో ఇప్పుడు మనం ఇలా చేయడం కన్నా మనకి ఏమవుతుందంటే, సో ఏదైతే ఇలాంటి కామన్ టాస్క్స్‌ని రిపీటెడ్‌గా పెర్ఫార్మ్ చేస్తామో, సో ప్రతిసారి ఒక నంబర్‌ని ప్రింట్ చేస్తున్నాం. సో ప్రీవియస్ నంబర్‌కి, నెక్స్ట్ నంబర్‌కి సమ్ రిలేషన్ ఉంది. ఇలా కామన్ టాస్క్‌ని ఎప్పుడైతే మనం రిపీటెడ్‌గా పెర్ఫార్మ్ చేస్తామో, అప్పుడు కూడా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్నవి కొన్ని స్టేట్మెంట్స్‌ని ప్రొవైడ్ చేస్తాయండి. వాటిని మనం ఏమంటాం తెలుసా? లూప్ స్టేట్మెంట్స్ అంటాము. ఆ లూప్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుంటే ఓకే. సో ఏదైతే కామన్ టాస్క్‌ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నామో ఓకే. సో 1 ప్రింట్ చేయడం, 2 ప్రింట్ చేయడం. సో ఒక నంబర్‌ని ప్రింట్ చేయడం అనేటటువంటి కామన్ టాస్క్ ఏదైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నామో అవి అన్ని సార్లు చెయ్యక్కర్లేదు. కేవలం ఒక్కసారి రాస్తే చాలు. కేవలం ఒక్కసారి రాస్తే చాలు ఆటోమేటిక్‌గా ఈ లూప్ స్టేట్మెంట్స్ అన్నవి మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు దాన్ని రన్ చేసి పెడతాయి. ఓకే. సో నేను ఒక్కసారే ప్రింట్ నంబర్ అంటాను అనేసి 1-10 వాల్యూస్ ఆ లూప్‌కి ప్రొవైడ్ చేసేస్తాను. సో 1-10 టైమ్స్ అది ఆటోమేటిక్‌గా రన్ చేసుకుంటది. ఓకే. అదే 1,00,000 అంటాను జస్ట్ వాల్యూస్ పాస్ చేసేస్తాను. సో చేసేస్తే 1-1,00,000 టైమ్స్ అదే ప్రింట్ చేసుకుంటది. సో మనము ఎలా 10 టైమ్స్ అయితే 10 ప్రింట్ స్టేట్మెంట్స్, 100 టైమ్స్ అయితే 100 ప్రింట్ స్టేట్మెంట్స్ రాయక్కర్లేదు. ఎన్ని సార్లైనా మనం ఒక్కసారి ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే చాలు. 1,00,000 టైమ్స్ మనం ప్రింట్ చేయాలన్నా, 100 టైమ్స్ మనం ప్రింట్ చేయాలన్నా, జస్ట్ ఒకసారి మనం రాస్తే చాలు ఈ లూప్స్ యూజ్ చేసి. అదే మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు సేమ్ స్టేట్మెంట్‌ని రన్ చేస్తూ, మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తది. అలాంటి స్టేట్మెంట్స్ కూడా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. మీకు అర్థమవుతుందా? సో 10 స్టేట్మెంట్స్ అయితే మనం రాసిస్తాం ఓపికగా. 1,00,000 నంబర్స్ ప్రింట్ చేయాలంటే రాయం కదా! అప్పుడు ఏం చేస్తాము? లూప్స్ హెల్ప్ తీసుకుంటాం. సో ఏదైతే కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ లూప్స్ అనేవి మనకిస్తాయో దాని హెల్ప్ మనం తీసుకుంటే జస్ట్ ఒక్కసారి రాస్తే చాలంట. సో జస్ట్ ఒక్కసారి మనం రాస్తే చాలు. ఇన్ని సార్లు రాయక్కర్లేదు. ఒక్కసారి రాసి ఇగో 1-10 టైమ్స్ దీన్ని రన్ చెయ్యు అంటే, అదే 10 టైమ్స్ సేమ్ స్టేట్మెంట్‌ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ రన్ చేసేస్తూ ఉంటుంది. సో, రన్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క వాల్యూ పెంచుకుంటూ వెళ్ళు అని కూడా మనం చెప్పొచ్చక్కడ. ఓకే. అప్పుడు ఫస్ట్ టైమ్ 1 ప్రింట్ చేస్తుంది. 1 పెంచుకొని 2 అదే ప్రింట్ చేసుకుంటుంది. 3 అదే ప్రింట్ చేసుకుంటుంది. 4 అదే ప్రింట్ చేసుకుంటుంది. అలా మనకేంటంటే, ఈ లూప్స్ అన్నవి మనకి చాలా బర్డెన్‌ని తగ్గిస్తాయి. ఓకే. సో, ఇలాగా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయంటే, మన కోడ్‌ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ ఫ్లోని ఏ విధంగా మనము ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ విధంగా కంట్రోల్ చేయాలి అన్నంత ఫ్రీడమ్‌ని మనకివి ఇస్తాయన్నమాట. ఓకే. సో, అలాగా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. సో, ఇంకా మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా ఇంకా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తూ మనం హ్యాపీగా రాసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాననమాట. సో, మరి అటువంటి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి సార్ అనంటే, సో, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉంటాయి అన్నది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఓకే. సో, మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో సెలక్షన్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. సో, సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం వాటిని. సో, సెలక్షన్ స్టేట్మెంట్స్. సో, సెలక్షన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సెలక్షన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అలాగే మనకి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటాము. లేకపోతే లూప్ స్టేట్మెంట్స్ అంటాము. ఆ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే. అలాగే మనకి ఏవైతే జంప్ స్టేట్మెంట్స్ అంటామో, లేకపోతే వాటిని ట్రాన్స్‌ఫర్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటాము. సో, జంప్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రాన్స్‌ఫర్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటాము. సో, అవి కూడా మనకి ఉంటాయి. ఓకే. సో, మొత్తానికి సో, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. సో, 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్‌ని ఇవి మనకి ప్రొవైడ్ చేస్తాయి. సో, వాటిని యూజ్ చేస్తూ మనం ఎటువంటి ప్రోగ్రామ్‌నైనా సరే ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. రైట్. సో, సెలక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. ఓకే. సో, సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసా? సో, సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటే ఇంతకు ముందు మనం చూసినవన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ ఈజ్ బిగ్. ప్రింట్ ఏ ఈజ్ బిగ్. అలాగే
చార్ట్ హిస్టరీ చూడటం లేదు, ఏమవుతుంది? ఎస్ అండి సార్, ఇన్ దిస్ వీ హ్యావ్ ఇఫ్ కండిషన్స్ అండ్ లూప్స్, స్విచ్ కేసెస్, రైట్? స్విచ్ కేస్ అని ఉండదు ఇక్కడ. ఓకే, సో స్విచ్ బదులు మ్యాచ్ అని ఉంటుంది, బట్ ఎస్ సేమ్ మీనింగ్. యా, ఎస్ అండి, వీ కెన్ యూజ్ లూప్ హియర్. ఇఫ్ కండిషన్స్, ఇఫ్ ఎల్స్. ఎస్ అండి, ఎస్ అండి. ఓకే, సో అవే. సో ప్రింట్ ఏ ఈజ్ బిగ్ అని, అలాగే అలాగే సో ప్రింట్ బి ఈజ్ బిగ్ అని, సో ప్రింట్ ఏ ఈజ్ బిగ్ అని, అలాగే ప్రింట్ బి ఈజ్ బిగ్ అని ఒక టూ స్టేట్మెంట్స్ తీసుకుంటే, అయితే ఇటు వెళ్ళు లేకపోతే అటు వెళ్ళు. ఓకే, సో ఇక్కడ రెండిటిని మనం ఎగ్జిక్యూట్ చేయము. రెండిటిని ఎగ్జిక్యూట్ చేయకుండా, ఓకే, సో ఏదో ఒక కండిషన్ బేస్ చేసుకొని అయితే ఇటు వెళ్ళు లేకపోతే ఇటు వెళ్ళు, ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్పే సందర్భాలలో, ఓకే, సో ఏదో ఒక కండిషన్ ఇక్కడ చెక్ చేస్తాం. ఏంటా కండిషన్ మనం చెక్ చేసేది? ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తాం. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తాము. చెక్ చేసి ఆ కండిషన్ కనుక సక్సెస్ అయితే, ఆ కండిషన్ కనుక మనకి సక్సెస్ అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు. సో సక్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ, ఆ కండిషన్ ట్రూ అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు. ఆ కండిషన్ ఫాల్స్ అయితే బి ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు అని చెప్పి మనం చెప్తామా? సో అలాగా అయితే ఇటు లేకపోతే అటు ఏదో ఒకటి మాత్రమే అని చెప్పి సెలక్షన్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఆ సెలక్షన్కి మనకి ప్రొవైడ్ చేసేటటువంటి వాటిని సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, సో అవన్నీ కూడా సెలక్షన్ స్టేట్మెంట్స్ అండర్లో మనకి, సో పైథాన్ అన్నది ఇఫ్ అని మ్యాచ్ అని మనకి టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనకి ప్రొవైడ్ చేసింది. వాటి హెల్ప్తో మనం ఎటు వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎక్కడైతే మనం అయితే ఇటు లేకపోతే అటు, సింగిల్ స్టేట్మెంట్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇటుపక్క ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక కండిషన్ బేస్ చేసుకొని అయితే ఈ 3 ఎగ్జిక్యూట్ చేయాలి లేకపోతే ఈ 3 ఎగ్జిక్యూట్ చేయాలి అని ఏదో ఒకవైపే మనం వెళ్ళాలి. అక్కడ సింగిల్ స్టేట్మెంట్ ఉందా, సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి ఒక బ్లాక్ లాగా ఫామ్ అయిందా అన్నది అనవసరం అనమాట. ఓకే, సో అది సింగిల్ స్టేట్మెంట్ అవ్వచ్చు లేకపోతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ కలిపి అవ్వచ్చు. ఓకే, సో ఏదైనా సరే ఒక కండిషన్ బేస్ చేసుకొని అయితే ఇటు లేకపోతే అటు ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశం వచ్చిన ప్రతిసారి కూడా మనకి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ అన్నవి యూజ్ అవుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఆ సెలక్షన్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి సెలక్షన్ స్టేట్మెంట్స్లో అంటే, సో సెలక్షన్ స్టేట్మెంట్స్లో మెయిన్ ఇఫ్, ఆ ఇఫ్ తాలూకా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అందులో. అండ్ దాంతోపాటు మనకి మ్యాచ్, మ్యాచ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇఫ్ అని మ్యాచ్ అని, ఇఫ్ అని మ్యాచ్ అని టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది పైథాన్. ఓకే, సో వాటి హెల్ప్తో మనం ఏం చేయొచ్చు అంటే సెలక్షన్ చేసుకోవచ్చు మన కోడ్లో. ఓకే, సో ఇది ఎగ్జిక్యూట్ చెయ్యు లేకపోతే అది ఎగ్జిక్యూట్ చెయ్యు అని చెప్పి ఆ విధంగా సెలక్షన్ చేసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చేవి ఈ సెలక్షన్ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకే, సో ఇందులో ఈ ఇఫ్లో కూడా డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. సో సింపుల్ ఇఫ్ అనేది ఉంటుంది. ఓకే, సో అలాగే మనకి ఇఫ్ ఎల్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, అలాగే సో ఇఫ్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇలా ఇఫ్ అండర్లో సింపుల్ ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అని ఇలా 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ప్రతిదీ క్లియర్గా మాట్లాడదాం. అలాగే మ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. మొత్తానికి ఈ ఇఫ్ కానీ మ్యాచ్ కానీ ఈ రెండిటి హెల్ప్తో మనం ఏం చేయొచ్చు, సో ఎటు వెళ్ళాలి సెలక్షన్కి అనేది మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాయి సెలక్షన్ స్టేట్మెంట్స్ అన్నమాట. మీకు అర్థమవుతుందా? రైట్. సో దట్ ఈజ్ అబౌట్ సెలక్షన్ స్టేట్మెంట్స్. ఇక నెక్స్ట్ ఏంటి? ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏం చెప్పాను నేను? లూప్ స్టేట్మెంట్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో వాటిని లూప్ స్టేట్మెంట్స్ అంటాం మనం. ఓకే, సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ లూప్ స్టేట్మెంట్స్. ఓకే, సో లూప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? సో ఏదైతే కామన్ టాస్క్ ఉంటుందో,
ఏదైతే కామన్ టాస్క్ మళ్ళీ మళ్ళీ చేయాల్సినటువంటిది ఉంటుందో ఆ కామన్ టాస్క్ని, ఒక రిపిటేటివ్ టాస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిపిటేటివ్ టాస్క్ని మళ్ళీ మళ్ళీ కోడ్ రాయకుండా మనకి డెవలపర్కి ఆ బర్డెన్ని తగ్గించడానికి, ఓకే, డెవలపర్కి ఆ బర్డెన్ తగ్గించడానికి వచ్చినవే ఈ లూప్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, లూప్ స్టేట్మెంట్స్ ఇందులో మనకి ఫర్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే వైల్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ఫర్ అనేది ఒకటి, అలాగే వైల్ అనేది ఒకటి ఉంటుంది. వెరీ క్లియర్గా ఎగ్జాంపుల్స్తో పాటు మనం ప్రతిదీ మాట్లాడబోతున్నాం. ఇక్కడే మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయబోతున్నాం ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లోనే. ఓకే, కాబట్టి మనకి ఆ కోడింగ్ రాయటం, కోడింగ్ ఆలోచించడం, కోడింగ్ ప్రాక్టీస్ చేయడం ఇదంతా కూడా మ్యాక్సిమం మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయినప్పటికే మనకి అయిపోతుంది అనమాట. ఎస్ అండి, దెర్ ఇస్ నో డూ వైల్ ఇన్ పైథాన్. ఎస్ రాజు గారు, ఫైన్. సో ఎస్, ఓకే. సో సో మిగతా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, ఓకే, నేను ఇది పైథాన్కి అన్నట్టుగానే కొత్త కొత్త పదాలు ఏవి యూజ్ చేయకుండా ఆ పరిమితమైనట్టుగానే మాట్లాడుతున్నాను. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు డూవైల్ లేదు, సిలో ఉంటుంది అంటే డూవైల్ అంటే ఏంటి అని చెప్పి వస్తుంది క్వశ్చన్. ఖచ్చితంగా ఆ పాయింట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. ఓకే, రైట్. అలాగే ట్రాన్స్ఫర్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇవి వచ్చి మనకి బ్రేక్ అని, అలాగే అలాగే కంటిన్యూ అని, కంటిన్యూ. ఓకే, అలాగే మనకి ఏదైతే పాస్ అని, ఓకే, పాస్. ఓకే, అలాగే పాస్ అన్నది కేవలం పైథాన్లో ఉంటుందన్నమాట, మిగతా ఎక్కడా కూడా ఉండదు, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉండదు. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ ఇవి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరు ఫ్యూచర్లో ఏం నేర్చుకున్నా ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉంటాయి. ఒక పాస్ అనేది ఉండదు, పాస్ అనేది పైథాన్లోనే ఉంటుంది, మిగతా వాటిలో ఉండదు. ఓకే, అండ్ ఎలిఫ్ అనేది ఏదైతే ఉందో, ఓకే, ఇది మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వెళ్ళినప్పటికీ ఎల్సిఫ్ అంటాం దాన్ని. ఓకే, ఇఫ్, ఎల్సిఫ్, ఎల్స్ అంటాం. ఓకే, ఎల్సిఫ్ని వాడు షార్ట్ కట్లో ఎలిఫ్ అన్నాడు అనమాట. ఓకే, ఎల్స్లో ఈఎల్ తీసుకున్నాడు, ఇఫ్లో ఐఎఫ్ తీసుకున్నాడు. ఎల్సిఫ్లో ఈఎల్ఐఎఫ్ అది షార్ట్ కట్లో తీసుకొని ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ అన్నది మనకి పైథాన్లో ఇచ్చాడనమాట. ఓకే, మొత్తానికి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండి. ఓకే, ఇవి చూద్దాము. ఇవన్నీ చూసిన తర్వాత మనం నెస్టెడ్ కూడా మాట్లాడదాం. అంటే మనకి ఇఫ్లో ఇఫ్, అలాగే మనకి ఇవన్నీ ఉంటాయి కదా, ఫర్లో ఫర్ రాయటము, లేకపోతే వైల్లో ఫర్ రాయడము, ఇవన్నీ కూడా చూద్దాం మనం ఖచ్చితంగా. నెస్టెడ్ కూడా మాట్లాడదాం. ఓకే, రైట్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా మనం కోడ్ రాస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ దగ్గరే మ్యాక్సిమం కోడింగ్ అనేది రాయటం నేర్చుకుంటాం. ఓకే, రైట్. ఓకే, మనం ఒక్కొక్కటి ఇంకా మాట్లాడదామండి. ఓకే, ఫస్ట్ సెలక్షన్ ఇది మాట్లాడలేదు కదా ఇది నేను. సో బ్రేక్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి, రిటర్న్ అంటే ఏంటి, ఇవేంటంటే మనకి ఆ ఫ్లోని అక్కడ నుండి జంప్ చేస్తాయి అన్నమాట. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మనకి జంప్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అంటే ఓకే, మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సినారియో చెప్తాను. ఓకే, ఇప్పుడు 1-10 ప్రింట్ చేయమంటున్నాను కదా! ఫస్ట్ 1 ప్రింట్ చెయ్యు, తర్వాత 2 ప్రింట్ చెయ్యు, 3 ప్రింట్ చెయ్యు, 4 ప్రింట్ చెయ్యు. మనం ముందు 1-10 ప్రింట్ చేసేయాలనుకున్నాము. అనుకుంటూ ఏదైనా ఒక కండిషన్ చెప్పి, ఓకే, ఏదైనా ఒక కండిషన్ చెప్పి, ఈ కండిషన్ గనక సక్సెస్ అయితే మాత్రం, ఈ కండిషన్ గనక సక్సెస్ అయితే మాత్రం 5తో ఆపేయి. 5 తర్వాత మరి ప్రింట్ చేయకు. ఈ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు మిగతావి ప్రింట్ చేసుకో అని చెప్పి అలా ఏదైనా రూల్ పెట్టామనుకోండి. 1-10 అయితే ప్రింట్ చేయు. కానీ ప్రతిసారి కూడా ఈ కండిషన్ చెక్ చేస్తా ఉండు. చెక్ చేస్తూ ఓకే, ఎప్పుడైతే ఈ కండిషన్ ట్రూ అవుతదో అప్పుడు 5 దగ్గర ఆపేయి అని చెప్పామనుకోండి. ఓకే, అలాగా లూప్ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి అక్కడ ఆపేయి అని మనం చెప్పాలి
కావాలంటే ఎలా చెప్తాం తెలుసా? అక్కడ బ్రేక్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. అప్పుడు ఎలా రాస్తాము? సో, ఇఫ్ ఆ కండిషన్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇఫ్ మనం మాట్లాడలేదు. ఓకే. సో, ఇఫ్ ఆ కండిషను సక్సెస్ అయిందనుకోండి. సో, కండిషన్ సక్సెస్ అయితే బ్రేక్ అనేస్తాం. సో, 1, 2, 3, 4 ప్రింట్ చేసిన తర్వాత ఇఫ్ కండిషన్ సక్సెస్ అయితే బ్రేక్ అనేస్తాం. అప్పుడు ఏమవుద్దంటే బ్రేక్ అన్నాం కాబట్టి సో, 1, 2, 3, 4 వరకు ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అన్నాం కదా! 5 వచ్చేటప్పటికి. సో, 5 రన్ అవ్వాల్సొచ్చినప్పటికి మనం బ్రేక్ అనేసాం కదా! అనేగానే ఇంకా నెక్స్ట్‌వేవి కూడా మరి ప్రింట్ అవ్వనమాట. ఇంక అక్కడితో ఆగిపోద్ది. 6, 7, 8, 9, 10 కూడా మరి ప్రింట్ అవ్వదు. జస్ట్ 1, 2, 3, 4తో ఆగిపోద్ది. అలా ఏదైనా ఒక ఫ్లో రన్ అవుతున్నప్పుడు ఒక కండిషన్‌ని బేస్ చేసుకొని ఆ కండిషన్ సక్సెస్ అయితే ఇంక అక్కడితో ఆపేయాలి. ఆ లూప్‌ని ఇంక అక్కడితో ఆపేయాలి అని అనుకున్నా, ఓకే. ఆ ఎగ్జిక్యూషన్ అక్కడితో ఆపేయాలి అని అనుకున్నా, మనం ఏం చేస్తాము? బ్రేక్ అనేది యూజ్ చేస్తామనమాట. ఓకే. సో, అలా కాకుండా ఒక్క 5 ఏదైతే ఉందో 1-10 వరకు ప్రింట్ చెయ్యు. బట్ మధ్యలో ఒక్క 5నే ఆపు. మిగతావన్నీ కూడా నాకు ప్రింట్ అవ్వాలి. 6, 7, 8, 9, 10 అవి కూడా ప్రింట్ అవ్వాలి. ఓన్లీ 5 మాత్రమే ఆగిపోవాలి అన్న సందర్భం వచ్చినప్పుడు ఆ బ్రేక్ ప్లేస్‌లో మనం ఏం చేస్తాము? కంటిన్యూ ఇస్తాం. ఓకే. సో, కంటిన్యూ ఇచ్చామనుకోండి, కంటిన్యూ ఏం చేస్తదంటే ఎంతవరకు మనం చేసామో అంతవరకు రన్ చేస్తది. ఏదైతే ఆపమంటున్నామో ఆ ఒక్కటే ఆపుతది. మళ్ళీ నెక్స్ట్ నుండి కంటిన్యూ చేసుకుంటదనమాట. ఓకే. సో, ఇలాగ మనకి ఓకే. సో, ఆ ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. ఓకే. సో, అలాగా మనకి జంప్ చేసేయడానికి ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి జంప్ చేసేయడానికి మనకి జంప్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. ఓకే. సో, మనం అది వచ్చేటప్పుడు ఎగ్జాంపుల్స్‌తో మాట్లాడదాం ఖచ్చితంగా. ఇంకా క్లారిటీ అనేది మీకొస్తుంది. ఓకే. ఫైన్. సో, దాని గురించి వరీ అవ్వద్దు. ఓకే. సో, ఫస్ట్ ఏవైతే ఈ పై ఉన్నాయో అవి ఫస్ట్ క్లారిటీగా అండర్‌స్టాండ్ చేసుకుందాం. సో, చేసుకున్న తర్వాత అప్పుడు మిగతావి ఒక్కొక్కటి కూడా చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ మనము ఇఫ్ గురించి మాట్లాడదాం. ఓకే. సో, ఫస్ట్ సెలక్షన్ స్టేట్మెంట్స్ తీసుకుందాం. సో, సెలక్షన్ స్టేట్మెంట్స్‌లో ఏవైతే సెలక్షన్ స్టేట్మెంట్స్‌లో ఏదైతే మనం ఇఫ్ అంటున్నామో, ఇఫ్ గురించి తీసుకొని మాట్లాడదాం. ఓకే. సో, ఇప్పటివరకు మనం నేర్చుకోని పైథాన్ సింటాక్స్‌లు ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. చాలా జాగ్రత్తగా వినాలి. ఓకేనా? రైట్. సో, సెలక్షన్ స్టేట్మెంట్స్‌లో ఫస్ట్ ఇఫ్ గురించి మనం మాట్లాడబోతున్నాం. ఓకే. సో, ఇఫ్ స్టేట్మెంట్స్. ఆ ఇఫ్ స్టేట్మెంట్స్‌లో కూడా మనకి అందులో వేరియేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా! ఫస్ట్ సింపుల్ ఇఫ్. ఓకే. ఆ తర్వాత మనకి ఇఫ్ ఎల్స్, ఆ తర్వాత మనకి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్, అలాగే మనకి ఫైనల్‌గా సో, యెస్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. సో, ఈ 3 కూడా మనకి ఉన్నాయి అని చెప్పాము. సో, సింపుల్ ఇఫ్ గాని, ఇఫ్ ఎల్స్ గాని, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ గాని ఉన్నాయని చెప్పాం కదా! సో, అవి మాట్లాడిన తర్వాత మనం నెక్స్ట్ మ్యాచ్ గురించి చూద్దాం. ఓకే. సో, నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ చేసుకుందాం అని చెప్తున్నాననమాట. ఓకే. రైట్. సో, సింపుల్ ఇఫ్ అలాగే మనకి ఇఫ్ ఎల్స్ అలాగే మనకి ఇఫ్ ఎలిఫ్ ఎల్స్. సో, ఈ 3 కూడా మనం క్లారిటీగా మాట్లాడదాం. ఓకే. సో, ఫస్ట్ సింపుల్ ఇఫ్ అన్నది ఏం చేస్తుంది? దీని తాలూకా సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? ఓకే. సో, దీన్ని ఏ విధంగా రాస్తాము అనేది క్లారిటీగా చూద్దాం. సో, సింపుల్ ఇఫ్ అన్నది ఏ విధంగా ఉంటుంది? సో, సింపుల్ ఇఫ్ అన్నది ఏ విధంగా ఉంటుంది అనంటే, సో, సింపుల్ ఇఫ్ అనేది దాని తాలూకా సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్తాను నేను. సో, సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఓకే. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇఫ్ అనేది రాస్తామండి. ఓకే. సింటాక్స్ ఏ విధంగా ఉంటుందంటే, ఇఫ్ అనేది రాస్తాము. రాసిన తర్వాత కండిషన్ ఏంటో కండిషన్ రాస్తాము. రాసిన తర్వాత ఒక కోలన్ అనేది ఇస్తాము. ఒక కోలన్ అనేది ఇస్తాము. కోలన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడే చాలా జాగ్రత్తగా వినండి. కోలన్ అనేది ఇచ్చిన తర్వాత ఓకే. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఈ కండిషన్ గనక సక్సెస్ అయితే అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చెయ్యు అని మనం చెప్తాం కదా! సో, కాబట్టి ఆ స్టేట్మెంట్స్ ఎక్కడ రాస్తామో తెలుసా? ఇక్కడ నుండి కొంత స్పేస్ ఇచ్చి ఒక ట్యాబ్ స్పేస్ అనుకోండి. ఓకే. ఒక ట్యాబ్ స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం స్టేట్మెంట్ అన్నది రాస్తామనమాట.
ఓకే. సో, అప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ కండిషన్ అన్నది చెక్ అవుతుంది. చెక్ అయ్యి ఓకే. సో, ఇక్కడ ఈ ఇఫ్ అన్నది ఇది లైన్ అనుకుంటే, దాని లోపల కొంత స్పేస్ ఇచ్చి మనం రాసాం కదా! సో, జనరల్‌గా మనం నోట్స్ రాస్తున్నప్పుడు ఒక సైడ్ హెడ్డింగ్ పెడతాము. అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే లైన్ ఉందో, ఆ ఫస్ట్ లైన్ అనేది కొంత గ్యాప్ ఇచ్చి రాస్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఆ సైడ్ హెడ్డింగ్ నీట్‌గా కనబడడానికి సో, ఇక్కడ రాసేదంతా కూడా దీంట్లో పార్ట్ అని మనం చెప్పడానికి కదా! సో, జనరల్‌గా మన ఇంగ్లీష్‌లో మనం చిన్నప్పటి నుండి నోట్స్ రాసుకునేటప్పుడు అలా రాసేవాళ్ళం. సేమ్ అదే స్టైల్‌ని పైథాన్ అనేది ఫాలో అవుతుందనమాట. ఓకే. సో, ఏదైతే మనం ఇఫ్ విత్ కండిషన్ ఇచ్చామో, ఆ కండిషన్ తీసుకుంటుంది. తీసుకొని సో, ఇక్కడ నుండి కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ, ఆ లోపల మనం ఇవ్వాల్సి ఉంటుంది స్టేట్మెంట్‌ని. ఓకే. సో, దీన్నేమంటారు తెలుసా? ఈ కోలన్ అన్నది ఏదైతే ఉందో, ఈ కోలన్ అన్నది ఏదైతే ఉందో, ఈ కోలన్‌ని ఏమంటారంటే ఇండెంటేషన్ ఆపరేటర్ అంటారనమాట. ఓకే. ఏమంటారు? ఇండెంటేషన్. ఇండెంటేషన్ ఆపరేటర్ అంటారు. సో, ఇండెంటేషన్ ఆపరేటర్ అంటారు. ఈ కాలన్ ఏమంటారు? ఇండెంటేషన్ ఆపరేటర్ అంటారు. సో, ఈ కాలన్ గనక ఇచ్చాము అంటే పైథాన్ వెంటనే ఏం అర్థం చేసుకుంటది అంటే, సో, దీని అండర్‌లో ఏవో ఉండబోతున్నాయి. అది ఒక స్టేట్మెంట్ అయినా అవ్వని, ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ అయినా అవ్వని. ఓకే. సో, దీని అండర్‌లో ఎప్పుడైతే కాలన్ ఇండెంటేషన్ ఆపరేటర్ మనం ఇచ్చామో, దీని లోపల కొన్ని స్టేట్మెంట్స్ ఉండబోతున్నాయి. అది ఒకటైనా అవ్వని, ఒకటి కంటే ఎక్కువైనా అవ్వని. ఒకటి కంటే ఎక్కువైతే దాన్నేమంటాం? బ్లాక్ అంటాం. బ్లాక్ బిఎల్ఓసీకే. ఓకే. బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్, మోర్ స్టేట్మెంట్స్ అని. ఓకే. సో, అలాగా ఎప్పుడైతే మనం ఒక కాలన్ ఇచ్చామో, ఇచ్చినప్పుడు సిస్టమ్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది అంటే, సో, దీని అండర్‌లో ఇది కండిషన్ ఇచ్చాడు. ఇక్కడ కాలన్ ఇచ్చాడు కాబట్టి దీని అండర్‌లో ఒక బ్లాక్ అన్నది ఉండబోతోంది. సో, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉండబోతున్నాయి. ఆ బ్లాక్‌లో మనకి ఒక స్టేట్మెంట్ అయినా అవ్వచ్చు. లేకపోతే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అయినా అవ్వచ్చు అని చెప్పడం అనమాట. ఫ్రెండ్స్, ఇదే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకొని వచ్చిన వాళ్ళు గాని, లేదు మీరు ఫ్యూచర్‌లో మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అనుకుంటున్నా గాని, ఓకే. సో, ఆ స్టైల్ చెప్తాను చూడండి. ఓకే. సో, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిట్లో కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఇఫ్ ఇచ్చిన తర్వాత అక్కడ కండిషన్ ఇస్తాం కదా! సో, కండిషన్ ఇచ్చిన తర్వాత కండిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ మనకేమవుతుందంటే కర్లీ బ్రేసెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, సీలో గాని, సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని ఏది గాని సో, కర్లీ బ్రేసెస్ ఉంటాయి. ఓపెను, క్లోజు కర్లీ బ్రేసెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండవు పైథాన్‌లో. ఓకే. సో, కండిషన్ ఇచ్చిన తర్వాత ఒక కండిషన్ ఇచ్చిన తర్వాత కర్లీ బ్రేస్ ఓపెను, కర్లీ బ్రేస్ క్లోజు ఉంటాయి మనకి. ఓకే. సో, కాబట్టి మనం ఈ లోపల రాసే స్టేట్మెంటు ఒకటి ఇక్కడ స్టార్ట్ చేసి రాసి, ఒకటేమో ఇంకొంచెం స్పేస్ ఎక్స్‌ట్రా ఇచ్చి ఇక్కడి నుండి రాసి, ఇంకొకటేమో ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడి నుండి రాసి, ఇంకొకటేదో ఇక్కడి నుండి రాసి, అలాగా నచ్చిన స్పేస్ ఇచ్చుకొని మనం రాయొచ్చు. ఎందుకంటే అక్కడ మనకి కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా! కాబట్టి ఇది స్టార్టింగ్ పాయింటు, ఇది ఎండింగ్ పాయింటు ఇదంతా కూడా ఈ ఇఫ్ పార్ట్ అని చెప్పి అవి అర్థం చేసుకుంటాయి. కానీ పైథాన్‌కొచ్చినప్పటికి కర్లీ బ్రేసెస్ అనేవే ఉండవు. కాబట్టి మరి ఈ ఇఫ్ తాలూకా లోపల పార్ట్ ఏదైతే ఉందో ఒక స్టేట్మెంట్ అవ్వని, లేకపోతే మల్టిపుల్ స్టేట్మెంట్ అవ్వని, ఆ పార్ట్ ఏదైతే ఉందో ఎక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎక్కడ ఎండింగ్ పాయింట్ అనేది ఎలా తెలుస్తుంది? సో, దానికోసమే ఇది ఇండెంటేషన్ అనే రూల్‌ని తీసుకొని వచ్చింది. చాలా క్లారిటీగా వింటున్నారా? రైట్. సో, పైథాన్‌లో ఇండెంటేషన్ బేస్డ్‌గానే మొత్తం రన్ అవుతుంది. ఇండెంటేషన్ అంటే ఏంటంటే సో, జస్ట్ ఒక స్పేస్ మెయింటైన్ చేస్తూ ఇవ్వడమని మనం అనుకోవచ్చనమాట. ఓకే. సో, కాబట్టి ఇదేం చేస్తదంటే, ఇక్కడ ఏదైతే మనం ఈ ఇఫ్ ఉందో, ఈ లైన్‌లో మనం ఇవ్వకూడదనమాట. ఓకే. దీని అండర్‌లో ఉండే స్టేట్మెంటు అంటే మనం ఏం చేయాలి? ఒక ట్యాబ్ స్పేస్, ఒక 4 స్పేసెస్ అనుకోండి ట్యాబ్ అంటే. ఓకే. సో, ఆ ట్యాబ్ స్పేస్‌లో మనకి కీబోర్డ్‌లో ట్యాబ్ అనే కీ ఉంటుంది కదా! అది మనం ప్రెస్ చేస్తే ఇంచుమించు మనకి కొన్ని స్పేసెస్ ఒస్తాయి. ఓకే. సో, ఆ స్పేసెస్ మెయింటైన్ చేస్తూ మనము దీన్ని రాసుకోవలసి ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇఫ్‌లో దీనిలాగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఇదేదైతే ఉందో సేమ్ ఈ లైన్‌లోనే నెక్స్ట్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 అన్నీ సేమ్
ఈ దీని ఏదైతే లైన్ ఉందో ఇంత స్పేస్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ అన్నీ ఒకే లైన్లో రాసుకోవాలి. అప్పుడు అది ఏమనుకుంటుందంటే సో ఇదిగో ఇఫ్ కండిషను దీని అండర్లో అన్ని స్పేసెస్ మెయింటైన్ చేస్తూ ఈ 4 స్టేట్మెంట్స్ రాశాడు కాబట్టి ఈ కండిషన్ సక్సెస్ అయితే ఈ 4 నేను ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి అండర్స్టాండ్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఏదైనా ఇక్కడ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్ ఏదో ఇక్కడ రాశాను అనుకోండి, అప్పుడు అది ఏమైపోతుంది, ప్రింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను నేను, ఐ ఎక్కడ ఉందో ఆ లైన్లో స్టార్ట్ అయ్యాను కాబట్టి ఇంకా దీన్ని ఇఫ్లో పార్ట్గా తీసుకోదన్నమాట. ఇఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇది సపరేట్ స్టేట్మెంటు, దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పి అనుకుంటుంది అనమాట. మీకు అర్థమవుతుందా? సో పైథాన్లో అంతా కూడా స్పేసెస్ ఆ ఇండెంటేషన్ బేస్డ్లోనే ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఒక కాలన్ అనేది మనం ఇచ్చామో కంట్రోల్ స్టేట్మెంట్ ఏదైనా రాసి ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ ఫర్ కానీ లేకపోతే వైల్ కానీ ఏదైతే మనం ఇప్పుడు ముందు పేజ్లో మనం లిస్ట్ ఏదైతే చూసామో ఇందులో ఏదైనా కానీ ఓకే, సో ఇఫ్ కానీ లేకపోతే మ్యాచ్ కానీ ఫర్ కానీ వైల్ కానీ ఇవి ఏవైనా కానీ అవి రాస్తూ మనం పక్కన ఒక కాలన్ ఇచ్చాము అంటే అది వెంటనే ఏమనుకుంటుంది, దీని అండర్లో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాబోతున్నాయి అని చెప్పి అనుకుంటుంది. ఓకే, అందులో ఒక స్టేట్మెంట్ అయినా ఉండొచ్చు, ఒకటి కంటే ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా ఈ కండిషన్ ట్రూ అయితేనే రన్ అవ్వాలి అని మనం అనుకుంటే ఇంకా ఆ స్పేసెస్ మెయింటైన్ చేస్తూ అన్నీ ఈ ఈక్వల్ స్పేస్తో మెయింటైన్ చేస్తూనే ప్రోగ్రామ్ చేయవలసి ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. అలాగ సింటాక్స్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇది ఐడెంటిఫై చేయండి. అండ్ మీరు ఫ్యూచర్లో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నా కూడా ఇది ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మనకంతా స్పేస్ బేస్డ్గా రన్ అవుతుంది, మిగతా వాటిలో కర్రీ ఓపెన్ కర్లీ క్లోజ్ అనేవి ఉంటాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే రైట్. సో ఇంకా ఈ స్టైల్ మనకి వద్దు, మనం పైథాన్ కాబట్టి ఇంకా పైథాన్ అంతా కూడా ఇండెంటేషన్ బేస్డ్ కాబట్టి మీకు నేను చెప్తుంది అర్థమవుతుందా, ఇంకా ఆ లైన్లోనే అన్నీ కూడా మనం ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడదాం. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అనే ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి. ఓకే, సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అనే ఒక స్టేట్మెంట్ ఉందనుకోండి, ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఏదైతే ఏ ఈక్వల్ టు 10 అంటాను. ఓకే, అలాగే బి ఈక్వల్ టు 5 అంటాను. బి ఈక్వల్ టు 5 అంటాను. ఓకే, అన్న తర్వాత సో ఇదే పైథాన్ ప్రోగ్రామ్ అనుకుంటే ఇప్పుడు నేనేం చెక్ చేయాలి, ఏ గ్రేటరా బి గ్రేటరా అన్నది చెక్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని రాశాను. ఓకే, సో ఇఫ్ తాలూకా సింటాక్స్ ఏంటి, ఇఫ్ అని చెప్పి విత్ ఇన్ బ్రేసెస్లో మనం కండిషన్ ఇవ్వాలి. ఓకే, సో కండిషన్ ఇస్తే ఆ కండిషన్ కనుక ట్రూ అయితేనే దాంట్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితేనే నాకు ఈ లోపలిది రన్ చెయ్యు అని నేను చెప్పాలంటే ఏం చేయాలి, అక్కడ కాలన్ పెట్టాలి. కాలన్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, నేను ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేసుకొని ఓకే, సో ఇక్కడ ట్యాబ్ స్పేస్ అంటే మనకి మినిమం 4 స్పేసెస్ అలా ఇచ్చుకున్నా సరిపోతుంది. ఓకే, కాకపోతే ట్యాబ్ కీతో మనకి ఈజీ అయిపోతుంది మనం ఇలా స్పేసెస్ ఒకటి ఒకటి కొట్టుకునే దానికంటే. ఓకే రైట్. సో మనం ఏ గ్రేటర్ దాన్ బి అని రాసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేనేం రాస్తాను, ఏ ఈజ్ బిగ్ అని చెప్పి రాస్తాను. ఓకే, సో ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయ్యిందో, ఎప్పుడైతే ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయ్యిందో అప్పుడు ఏ ఈజ్ బిగ్ ప్రింట్ చెయ్యు అని చెప్పి చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? సో ఇవన్నీ ఒక లైన్లో ఉన్నాయి కాబట్టి సో ఏ ఈక్వల్ టు 10 అన్నది ఇంకా ఇండిపెండెంట్ లైన్, బి ఈక్వల్ టు 5 అనేది ఒక ఇండిపెండెంట్ లైన్, ఆ వాల్యూస్ వాటికి అసైన్ అవుతాయి. అయిన తర్వాత ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నాం మనం, అంటే ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చెయ్యు. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే అని దాని అర్థం, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయితే ట్రూ అయితే అని దాని అర్థం అనమాట. సో అయితే మనం వెంటనే ఏం చేసాం, ఇక్కడ ఒక కాలన్ ఇచ్చాం. కాలన్ ఇచ్చి నెక్స్ట్ లైన్లో మనం ఏం చేసాము, ఇండెంటేషన్ స్పేస్ మెయింటైన్ చేస్తూ ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చాము, ఏ ఈజ్ బిగ్ అని. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, సో
ప్రోగ్రామ్ ఎండ్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాస్తాను. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారా, ఈ పి అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఐతో ఈక్వల్గా స్టార్ట్ అయ్యింది. అంటే దాని అర్థం ఏంటి, సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఈ ఇఫ్ లోపలికి రాదనమాట. కేవలం ఇదొక్కటి మాత్రమే ఈ ఇఫ్ లోపలికి వస్తుంది. ఎందుకు, ఇక్కడ నుండి కొంత స్పేసెస్ మెయింటైన్ చేస్తూ మనం ఇచ్చాము కాబట్టి. మీకు అర్థమవుతుందా? సో అయిపోయిన తర్వాత అది ఎలా రన్ అవుతుంది, సో 10, 5 అవి వాల్యూస్ అసైన్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్ వచ్చింది. ఇక్కడ ఇఫ్ అనేది కంట్రోల్ స్టేట్మెంట్ కదా, కంట్రోల్ స్టేట్మెంట్ వచ్చింది. ఓకే, సో రాగానే కండిషన్ చెక్ అవుతుంది. కండిషన్ చెక్ అయ్యి ఒకవేళ సక్సెస్ అయితేనే ఇది రన్ అవుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చెయ్యాలో మనం ఇక్కడ చెప్పలేము. ఓన్లీ సింపుల్ ఇఫ్ కదా, సింపుల్ ఇఫ్లో కేవలం కండిషన్ ఇచ్చి స్టేట్మెంట్ ఇవ్వగలం. సో కండిషన్ సక్సెస్ అయితే రన్ అవుద్ది, లేకపోతే ఏమీ చేయదు. ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోతే ఏం చేయాలో మనం ఇక్కడ చెప్పలేదు కదా, కేవలం సక్సెస్ అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు అని మాత్రమే చెప్పాము. కాబట్టి ఒకవేళ సక్సెస్ అయితే లోపలికి వెళ్ళి ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తుంది. సో చేసిన తర్వాత ఈ ఇఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏముంది, ఇక్కడికి వచ్చేసి ప్రోగ్రామ్ ఎండ్స్ అని చెప్పి ప్రింట్ చేసేస్తుంది. ఒకవేళ ఈ ఇఫ్లోనే నేను సింగిల్ స్టేట్మెంట్ కాదు మల్టిపుల్ స్టేట్మెంట్స్ పెట్టాలి అని అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు అవన్నీ కూడా ఒక ఈక్వల్గా స్పేస్ ఇస్తూ మనం మెయింటైన్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ప్రింట్ చేసి, ఓకే, సో హాయ్ ప్రింట్ చేసి తర్వాత ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేసి ఆ తర్వాత నేను హలో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, సో ఎలాగా ఈ ఇఫ్లో నేను 3 స్టేట్మెంట్స్ కలిపి ఒక బ్లాక్, ఇదంతా కూడా ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఎప్పుడు రన్ అవ్వాలి అంటే ఏ గ్రేటర్ దెన్ బి అయితేనే ఇవి రన్ అవ్వాలి, లేకపోతే ఇవి రన్ అవ్వద్దు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అని ఇస్తూ ఈ స్పేస్ ఈక్వల్గా, ఇవన్నీ కూడా ఈక్వల్గా ఒకే స్పేస్ మెయింటైన్ చేస్తూ ఒకే లైన్లో వచ్చేలాగా ఇస్తాం. అప్పుడు అది ఏమనుకుంటుందంటే, ఎస్ ఇది ఇచ్చిన తర్వాత కాలన్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఒక బ్లాక్ ఉంది, అది సింగిల్ స్టేట్మెంట్ అవని మల్టిపుల్ స్టేట్మెంట్ అవని దీనిలో బ్లాక్ ఉంది అనుకుంటుంది. అనుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఈక్వల్ స్పేస్లో ఎన్ని స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ దీని అండర్లోకి వస్తాయి అనుకొని, ఇది సక్సెస్ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత అప్పుడు ఇంక అయిపోయింది కదా, ఇఫ్ పార్ట్ అయిపోయింది కదా. ఒకవేళ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఇంక ఈ లోపలికే వెళ్దు, ఇంకా బయటకు వచ్చేసి నెక్స్ట్ ఉన్నది ప్రోగ్రామ్ ఎండ్స్ అని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే లోపలికి వెళ్ళి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీని దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మీకు అర్థమవుతుందా? అలాగ ఫ్లో అన్నది ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ అంతా కూడా దేని బేస్డ్లో ఉంటుంది, ఇండెంటేషన్ బేస్డ్లో ఉంటుంది. ఓకే, సో ఆ స్పేస్ గనక మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇది మల్టీ లైన్ కాబట్టి ప్రోగ్రాము మనం ఎయిదర్ పైచార్మో లేకపోతే విజువల్ స్టూడియో కోడో వాటిని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వాటినే యూజ్ చేద్దాం. ఫైన్, సో వాటినే యూజ్ చేద్దాం. ఓకే, సో ఓకే, ఫైన్. సో న్యూ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుందాం, తప్పేముంది. ఓకే, సో న్యూ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుందాం. సో న్యూ ప్రాజెక్ట్. ఓకే, సో న్యూ ప్రాజెక్ట్లో మనం బ్యాచ్ వన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాను నేను. సో బ్యాచ్ 1 కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో బ్యాచ్ 1 కంట్రోల్ స్టేట్మెంట్స్ అని న్యూ విండో ఓపెన్ చేయమంటాను, అక్కడ ప్రోగ్రామ్ చేసుకుందాం. ఓకే, ఇది క్లోజ్ చేసేద్దాం. ఓకే, రైట్. సో బ్యాచ్ 1 కంట్రోల్ స్టేట్మెంట్స్ కోసం నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి సింపుల్ ఇఫ్తో ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, సో సింపుల్ ఇఫ్తో ప్రోగ్రామ్ చేద్దాం. సో సింపుల్ ఇఫ్తో ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సో సింపుల్ ఇఫ్ డాట్ పీవై. ఓకే, రైట్. సో ప్రోగ్రామ్ టు డెమాన్స్ట్రేట్ సింపుల్ ఇఫ్. ఓకే, సో సింపుల్ ఇఫ్ కోసం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో చూడండి, ఫస్ట్ నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఏ ఈక్వల్ టు 10
బి ఈక్వల్ టు 5. ఓకే, సో ఈ పై చార్మ్ కానీ లేకపోతే విజువల్ స్టూడియో కోడ్ కానీ ఇవి వాడటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటో మీకు చూపిస్తాను చూడండి. ఓకే, సో ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇఫ్ కండిషన్ రాస్తాం కదా. సో ఇఫ్ కండిషన్ ఏం రాస్తాము, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే అని రాస్తూ జస్ట్ ఒక కాలన్ పెట్టాను నేను ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి, బ్లాక్ స్టార్ట్ అవబోతోంది అని అర్థం, ఒక ఇండెంటేషన్ స్టార్ట్ అవబోతోంది అని అర్థం. ఎప్పుడైతే నేను ఎంటర్ ప్రెస్ చేస్తానో, ఓకే, సో ఎంటర్ ప్రెస్ చేయగానే పై చార్మ్ ఆటోమేటిక్గా ఏం చేసింది చూసారా, మనం ట్యాబ్ స్పేస్ మెయింటైన్ చేయక్కర్లేదు, అదే ట్యాబ్ స్పేస్ని మెయింటైన్ చేస్తూ మనకి ఎక్కడి నుండి టైప్ చేయమని అడుగుతుందన్నమాట. ఓకే, అర్థమవుతుందా. సో ఈ ఐడిఈస్ యూజ్ చేస్తే మనకి అడ్వాంటేజ్ అది, మనం ట్యాబ్ కీస్ ప్రెస్ చేస్తూ ఓకే, సో ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేయాల్సిన అవసరం ఉండదు, ఆ సపోర్ట్ అవే మనకి ఇచ్చేస్తాయి అనమాట. ఓకే, సో ఆటోమేటిక్గా వచ్చింది కదా, స్పేస్ ఇస్తూ అదే వచ్చింది కదా. ఇక్కడ నేను ఏమంటానంటే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండెంటేషన్ ఇచ్చి నేను లోపల స్టేట్మెంట్స్ ఇవ్వకుండా సేవ్ చేస్తాను, కంట్రోల్ S సేవ్ చేసి ఒకసారి రన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఏమంటుందో చూడండి. ఓకే, సో ఖచ్చితంగా ఎర్రర్ ఇస్తుంది. ఏం ఎర్రర్ ఇచ్చింది, సో ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్, ఇండెంటేషన్ ఎర్రర్. ఏం ఎర్రర్ ఇది, ఇండెంటేషన్ ఎర్రర్. ఏం చెప్తోంది, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 4. సో లైన్ 4లో ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, దాని తర్వాత నాకు ఒక ఇండెంటెడ్ బ్లాక్ కావాలి, కానీ ఆ బ్లాక్ అక్కడ లేదు అని చెప్తోంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ అని చెప్తోంది. ఓకే, సో వెంటనే మనం ఏం చేయాలి, సో వెంటనే ఆ ఇండెంటేషన్ బ్లాక్లో అట్లీస్ట్ ఒక్క స్టేట్మెంట్ అయినా మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ప్రొవైడ్ చేస్తే అప్పుడు మనం రన్ చేసామనుకోండి, సేవ్ చేశాను, చేసిన తర్వాత రన్ చేసామనుకోండి, ఇప్పుడు చూడండి హాయ్ అనేది వచ్చింది. ఓకే, హాయ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంటు ఇందులో నేను ఉంచాలనుకోవట్లేదు. ఓకే, సింగిల్ స్టేట్మెంటే ఉంచాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను, జస్ట్ బ్యాక్ స్పేస్, మన కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసేస్తే స్టార్టింగ్కి వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇఫ్ పార్ట్ ఇక్కడతో అయిపోయింది అని నేను చెప్పడం అనమాట. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఐకి ఈక్వలెంట్గా స్టార్టింగ్ నుండే నేను ప్రింట్ రాస్తున్నాను కాబట్టి దిస్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇఫ్ అనమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏమంటాం, నేను ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయింది అంటాను, ప్రోగ్రామ్ ఎండ్స్. ఓకే, సో ప్రోగ్రామ్ ఎండ్స్ అంటాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, సో 10 రన్ అవుతుంది, 5 రన్ అవుతుంది, ఆ తర్వాత కండిషన్ చెక్ అవుతుంది, కండిషన్ సక్సెస్ అయితే లోపలికి వెళ్ళి ఇది రన్ చేస్తుంది. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసి దీన్ని రన్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిపోతే ఇంక ఈ లోపలికి వెళ్ళకుండానే ఇక్కడికి వచ్చి దీన్ని రన్ చేసేస్తుంది అని చెప్తున్నాను. ఓకే, సో సేవ్ చేశాను, చేసిన తర్వాత ఒక్కసారి రన్ చేస్తాను, రన్ చేస్తే ఎస్ హాయ్ అనేది ప్రింట్ అయ్యింది, అయిన తర్వాత ప్రోగ్రామ్ ఎండ్స్ అన్నది వచ్చేసింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం రాద్దాము అనుకుంటే ఎస్ అవన్నీ కూడా రాయొచ్చు. ఓకే, సో హాయ్ అంటాను. ఓకే, సో ఆ తర్వాత ఏ ఈజ్ బిగ్ అనేది కూడా ఇస్తాను. ఓకే, సో ఆ తర్వాత ప్రింట్ బి ఈజ్ బిగ్ అనేది కూడా, ఐ మీన్ సారీ, వెల్కమ్ అని కూడా ఇస్తాను. ఓకే, సో ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఏవో ఇస్తాను, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఓకే ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు ఇండెంటేషన్ బ్లాక్లో ఆ ఇండెంటెడ్ బ్లాక్ అనేది ఏదైతే ఉందో ఆ బ్లాక్లో ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ కండిషన్ సక్సెస్ అయితే 3 కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఏది అవ్వదు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఎస్, సో రన్ చేస్తే వెల్కమ్ వచ్చింది, ఏ ఈజ్ బిగ్ వచ్చింది, హాయ్ వచ్చింది, అండ్ ప్రోగ్రామ్ ఎండ్స్ కూడా వచ్చింది. ఓకే, సో అంటే కండిషన్ సక్సెస్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి మనకి ఇవి రన్ చేసింది. సో ఇన్ కేస్ నేను దాన్ని ఏ లెస్ దాన్ బి చేసాను అనుకోండి, కండిషన్ని సేవ్ చేస్తున్నాను, ఇప్పుడు ఏమవుద్ది, కండిషన్ ఫెయిల్, కండిషన్ ఫెయిల్. సో ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయ్యిందో ఓకే, సో కండిషన్ ఫెయిల్ అయ్యిందో ఇంక ఈ లోపలికి వెళ్ళదన్నమాట, వెళ్ళకుండా ఇది బయటికి వచ్చేసి ఇంకా ఈ ఇఫ్ పార్ట్ మరి ఇంకా అయిపోయినట్టే అనమాట. ఏదైతే ఇదంతా కలిపి ఇఫ్ కదా, సో ఇఫ్ స్టార్టింగ్ పాయింట్ ఇది, ఇందులో ఉండే స్టేట్మెంట్స్ ఇవి, ఇంకా ఇది ఇక్కడ నుండి రన్ చేసామంటే ఇంకా ఈ లైన్తో ఈ ఇఫ్ పార్ట్ అనేది అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిపోయిందో వెంటనే ఇది ఏం చేస్తుందంటే ఇంకా ఈ ఇఫ్ పార్ట్తో పని అయిపోయింది, మరి లోపలికి వెళ్ళి ఎగ్జిక్యూట్
ఎగ్జిక్యూట్ చేయక్కర్లేదు అని చెప్పి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఇఫ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ ఇఫ్ పార్ట్ తర్వాత ఏదైనా స్టేట్మెంట్ ఉంటే దాన్ని రన్ చేస్తుంది తప్పితే ఈ లోపలికి మరి వెళ్ళదు. ఇప్పుడు చూడండి, రన్ చేస్తే ఓన్లీ ప్రోగ్రామ్ ఎండ్స్ అనేది ఒక్కటే వచ్చింది. ఓకే, సో కండిషన్ చెక్ అయ్యింది, కండిషన్ చెక్ అయ్యి ఇంకా కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యిందో టోటల్ ఇఫ్ బ్లాక్ అంతా మరి రన్ అవ్వదు, లోపలికి వెళ్ళదు, వెళ్ళకుండా బయటికి వచ్చేసి మనకి ఇక్కడికి రావటం జరిగింది. సో లోపల ఒక స్టేట్మెంట్ ఉన్నా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నా ఏమున్నా సరే మనం సేమ్ ఆ ఇండెంటెడ్ బ్లాక్ ఏదైతే ఉంటుందో దానికి సేమ్ స్పేస్ అన్నది మనం మెయింటైన్ చేయాలి అని అయితే చెప్తున్నా. అర్థమవుతుందా? రైట్. సో మనకి పైథాన్ అంతా కూడా ఈ ఇండెంటేషన్ మీదే బేస్ అయి వర్క్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏదైతే కాలని ఇచ్చాము అంటే వెంటనే ఒక ఇండెంటెడ్ బ్లాక్ అనేది రాసుకోవాలి. అది సింగిల్ స్టేట్మెంటా మల్టిపుల్ స్టేట్మెంట్సా అన్నది అనవసరం. ఓకే, ఒక కంట్రోల్ స్టేట్మెంట్ బ్లాక్ మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే లోపల మనం ఆ స్పేసెస్ మెయింటైన్ చేస్తూ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవాలి అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అదే మనం విజువల్ స్టూడియో కోడ్ తీసుకున్నా కూడా మనకు ఆ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టెస్ట్ ప్రోగ్రామ్ అంటున్నాను, ఇక్కడ చూడండి a = 10, ఓకే, సో b = 5, b = 5. ఇక్కడ కూడా నేను ఇఫ్ a గ్రేటర్ దాన్ బి అంటాను. ఓకే, అన్న తర్వాత నేను కాలన్ ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేయగానే ఇక్కడ కూడా చూసారా ఆటోమేటిక్గా ఆ స్పేస్ మనకి ఇచ్చి అక్కడ నుండి టైప్ చేయమని అంటోంది. అర్థమవుతుందా? సో ఈ రెండు కాకుండా మనం ఏదైతే ఓల్డ్ స్టైల్ ఫస్ట్ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు నోట్ ప్యాడ్తో చేసామో అలా చేసామనుకోండి. ఓకే, సో నోట్ ప్యాడ్తో ఏదైతే చేసామో అలా చేసామనుకోండి, ఇది మాత్రం మనమే మొత్తం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట స్టార్టింగ్ నుండి. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని నేను డెస్క్టాప్ మీద test.py అని సేవ్ చేస్తాను. ఓకే, సో test.py అని సేవ్ చేస్తాను. సో చేస్తూ ఇక్కడ చూడండి a = 10 అంటాను, b = 5 అంటాను. ఓకే, ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాశాను అనుకోండి, ఇఫ్ అని చెప్పి. ఓకే, సో ఇఫ్ అని చెప్పి నేను ఏదైతే ఏ గ్రేటర్ దాన్ బి అయితే కాలన్ అన్నానంటే ఇంకా అది స్టార్టింగ్ క్యారెక్టర్కే వెళ్ళిపోతుంది. నోట్ ప్యాడ్ అనేది నార్మల్ టెక్స్ట్ ఎడిటర్ కదా, పైథాన్ లాగా ఇది ఐ మీన్ ఏదైతే పైచార్మో లేకపోతే విఎస్ కోడ్ లాగా ఇది ఐడిఈ కాదు. కాబట్టి ఇంకా నోట్ ప్యాడ్లో చేసామంటే అంతా మనమే జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో తీసుకుంటూ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొరపాటున ఎక్కడే ప్రింట్ స్టేట్మెంట్ ఏ ఈజ్ బిగ్ అని చెప్పి ఇచ్చేసాను అనుకోండి. ఓకే, సో ఇచ్చేసి ఆ నెక్స్ట్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ ప్రోగ్రామ్ ఎండ్స్ అని ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి. ఓకే, సో ప్రోగ్రామ్ ఎండ్స్ అని ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి, ఏమవుద్దో చూడండి. ఇవన్నీ కూడా బిగినర్ లెవెల్లో వచ్చే మిస్టేక్స్ కాబట్టి మీరు ఆ మిస్టేక్స్ మిగతా వాళ్ళు చేసింది చేయకూడదు. కాబట్టి ప్రతిదీ కూడా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో పైథాన్లో మనకి ఈ ఇండెంటేషన్ ఎర్రర్సే బిగినర్ లెవెల్లో స్టార్టింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరికైనా వస్తాయి అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, రైట్. సో అయిపోయిందా? ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఓపెన్ చేసి డెస్క్టాప్ మీద ఉంది నా ప్రోగ్రామ్ కాబట్టి డెస్క్టాప్కి చేంజ్ అవుతాను అయ్యి. ఓకే, సో రన్ చేస్తాను. సో పైథాన్ test.py ఏమొచ్చింది? ఎక్స్పెక్టెడ్, ఎస్, ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత నువ్వు ఒక బ్లాక్ ఇవ్వాల్సి ఉంది, అది నువ్వు ఇవ్వలేదు అని వచ్చింది. ఎందుకు? ఇఫ్ స్టేట్మెంట్ కాలన్ ఇచ్చిన తర్వాత నేను స్పేస్ మెయింటైన్ చేయలేదు కాబట్టి. సో ఒక స్పేస్ ఇస్తాను. ఓకే, ఒక స్పేస్ ఇచ్చి సేవ్ చేస్తాను. చేస్తే ఓకే, వచ్చిందా? వచ్చింది కదా. అంటే మనకి ఏదైతే ట్యాబ్ స్పేస్ ఉందో ట్యాబ్ స్పేసే ఇంపార్టెంట్ అని కాదు. ఓకే, సో మనం అట్లీస్ట్ ఈ లైన్లో కాకుండా అట్లీస్ట్ ఒక్క స్పేస్ అయినా మెయింటైన్ చేయాలి. కాకపోతే పైథాన్ గుడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ ఏం చెప్తుంది అంటే అట్లీస్ట్ 4 స్పేసెస్ కానీ ఆర్ 8 స్పేసెస్ కానీ మాన్యువల్గా చేసినప్పుడు మెయింటైన్ చేయమంటుంది. అప్పుడు మనకి ప్రోగ్రామ్ రీడబిలిటీ కూడా బాగుంటుందని. లేదు అంటే
ట్యాబ్ కీ అయినా యూజ్ చేసుకోమని చెప్తుంది అనమాట. ఇక ట్యాబ్ కీ అంటే చాలా ఎక్కువ వచ్చింది చూసారా, అర్థమవుతుందా? సో లేదు అంటే అట్లీస్ట్ 4 స్పేసెస్ అయినా మనకి మెయింటైన్ చేయమని చెప్తుంది. అయితే మనకి ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే సింగిల్ స్పేస్ అయినా చాలు అని మీరైతే ఐడెంటిఫై చేశారు కదా, అర్థమవుతుందా? ప్రాక్టికల్గానే చూసాం మనం. సో సింగిల్ స్పేస్ అయినా చాలు. ఏ ఈజ్ బిగ్ ప్రోగ్రామెంట్స్, ఓకే. సో ఇందులో మల్టిపుల్ స్టేట్మెంట్స్ మనం యాడ్ చేయాలన్నా సరే యాడ్ చేయొచ్చు. బట్ అవన్నీ కూడా ఇఫ్లోకి వెళ్ళాలి, ఆ బ్లాక్లోకి వెళ్ళాలి అంటే సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏ స్పేస్తో అయితే మెయింటైన్ చేసామో సేమ్ అదే లెవెల్లో మిగతావన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి. సో సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. రన్ చేస్తే రన్ అయింది చూడండి. ఎస్, ఇవన్నీ కూడా మనకి ఆ కండిషన్ సక్సెస్ అయింది కాబట్టి ఇవన్నీ రన్ అయ్యాయి. ఓకే. సో ఆ తర్వాత ఇది నార్మల్ స్టేట్మెంట్ కాబట్టి ఇది నార్మల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, ఎస్ సేవ్ చేస్తున్నాను, చేసి మరొకసారి రన్ చేస్తాను, ఓన్లీ ప్రోగ్రామెంట్స్ అనే వచ్చింది. ఓకే, అర్థమవుతుందా? సో ఐడి యూజ్ చేయడానికి చేయకపోవడానికి డిఫరెన్స్ అనమాట. మనమే ఇంకా ప్రతిదీ జాగ్రత్తలు తీసుకుంటూ స్పేసెస్ అవి మెయింటైన్ చేసుకుంటూ ప్రోగ్రామ్ రాయవలసి ఉంటుందన్నమాట. ఓకే. సో ఈవెన్ మనకి పైథాన్ ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో పైథాన్ ప్రాంప్ట్లో ఒకసారి చూద్దాం. ఓకే. సో A = 10, B = 5. ఇప్పుడు ఇక్కడ నేను ఇఫ్ ఇచ్చాను అనుకోండి, సో ఇది కూడా మనకి జాగ్రత్త చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A> B ఆర్ నాట్ అని చెక్ చేయడానికి నేను ఇక్కడ కాలన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి అది ఏం చేస్తుందో. ఎంటర్కి ప్రెస్ చేస్తాను. సో చేయగానే అది కూడా ఆటోమేటిక్గా పైథాన్ ప్రాంప్ట్ కాబట్టి అది కూడా మనకు ఒక 3 డాట్స్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఒక బ్లాక్ రన్ అవుతోంది, ఒక ఇండెంటేషన్ బ్లాక్ రన్ అవుతోంది అని ఐడెంటిఫై చేయడానికి మనకి పైథాన్ ప్రాంప్ట్ ఇవ్వకుండా 3 డాట్స్ ఇస్తూ ఇక్కడ స్పేస్ కూడా అదే ఇచ్చింది చూడండి. ఓకే. సో ఇక్కడ జస్ట్ మనము ప్రింట్ స్టేట్మెంట్ ఏ ఈజ్ బిగ్ అలా ఇచ్చామనుకోండి. ఓకే, ఏ ఈజ్ బిగ్ అలా ఇచ్చామనుకోండి. ఓకే. సో ఎంటర్ కీ ప్రెస్ చేస్తాము. సో ప్రెస్ చేస్తే ఇక్కడ ఏమంటుందంటే సో ఇంకొక స్టేట్మెంట్ ఇందులో రాస్తావా అన్నట్టుగా మనకి వెయిట్ చేసింది. సో అదే స్పేస్ ఇస్తూ మనకి వెయిట్ చేస్తోంది. నేను ఇవ్వను అని అనుకున్నాను అనుకోండి, ఇక్కడతో నా ప్రోగ్రామ్ అయిపోయింది అనుకున్నాను అనుకోండి, నేను జస్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేసేస్తానమాట. ఎంటర్ కీ ప్రెస్ చేసేస్తే ఇంకా అది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అయిపోయింది అని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని రన్ చేసేస్తుంది అనమాట. ఓకే. సో కానీ ఇక్కడ మనకు అంత లుక్ అండ్ ఫీల్ ఉండదు, అంత మనకి నేర్చుకోవడానికి కూడా ఉండదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మల్టీ లైన్ స్టేట్మెంట్స్కి వెళ్ళామో, మల్టీ లైన్ ప్రోగ్రామ్కి ఎప్పుడైతే వెళ్ళామో అప్పుడు మనం ఐడిఈస్ యూజ్ చేసుకోవడం అనేది చాలా వరకు సజెస్టబుల్ అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఓకే. ఎస్ అండి, ఎలిఫ్ ఎల్స్ అన్ని కలిపి ప్రోగ్రామ్ కూడా ఇచ్చేశారు. ఫైన్. ఓకే. సో అలాగే బ్లాక్ ఆఫ్ కోడ్, ఎస్ ఎస్, ఇంకా చూడాల్సింది ఏముందా? ఎస్, ఇఫ్ వీ డోంట్ గివ్ స్పేస్ ఫర్ సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్స్ ఆన్ వర్డ్స్, అప్పుడు ఏమవుతుందండి? సో సెకండ్ స్టేట్మెంట్స్ ఆన్ వర్డ్స్ మనం ఇవ్వకపోతే ఏమవుతుంది చెప్పండి? ఎస్. సో సెకండ్ స్టేట్మెంట్ ఆన్ వర్డ్స్, ఓకే. సో సెకండ్ స్టేట్మెంట్ ఆన్వర్డ్స్ ఇవ్వకపోతే ఏమవుద్ది అని అడుగుతున్నారు. ఓకే. సో సెకండ్ స్టేట్మెంట్ ఆన్వర్డ్స్ నేను స్పేసెస్ మెయింటైన్ చేయలేదనుకోండి, ఏమవుద్ది? ఏమవుద్ది? అప్పుడు ఈ ఒక్క స్టేట్మెంటే దీనిలోకి వస్తుంది. అప్పుడు ఒక్క స్టేట్మెంటే దీనిలోకి వస్తుంది. ఇవన్నీ మరి దాంతో సంబంధం లేదు అన్నట్టు ఉంటాయి. ఓకే. సో సేవ్ చేస్తాను. సేవ్ చేసి A> B అందాం. ఓకే. సో సక్సెస్ చేద్దాము కండిషను. సేవ్ చేద్దాం. చేసి రన్ చేద్దాము. సో రన్ చేస్తే మనకు చూడండి వెల్కమ్ వచ్చింది. ఆ తర్వాత ఇవి నార్మల్ స్టేట్మెంట్స్‌గా ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయిందనుకోండి. ఓకే. సో కండిషన్ ఫెయిల్ అయ్యి అది రన్ చేస్తున్నాను. రన్ చేస్తే కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి వెల్కమ్ ఒక్కటే రన్ అవ్వదు. ఓకే. సో ఏ ఈజ్ బిగ్ అనేది ఇప్పుడు ఇఫ్‌తో సంబంధం లేనటువంటి స్టేట్మెంటు. కాబట్టి ఇంక అది నార్మల్‌గా రన్ అయిపోద్ది ఏ ఈజ్ బిగ్ అని. హాయ్ అనేది రన్ అయిపోద్ది. ప్రోగ్రామ్ ఎండ్స్ అనేది రన్ అయిపోద్ది. మీకు అర్థమవుతుందా? సో ఇలాగా ఈ ఇఫ్ తాలూకా ఇఫ్ అనే కాదు, ఫర్ అనే కాదు, మనకి పైథాన్‌లో దాని యొక్క సింటాక్సెస్ ఈ విధంగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. సో అంతా కూడా
ఇండెంటేషన్ బేస్డ్లో రన్ అవుతుంది. సో ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అన్నది అదంతా కూడా ఆ ఇండెంటేషన్ బ్లాక్ అంతా కూడా ఆ స్పేసెస్, ఆ లైన్ ఏదైతే ఉందో ఆ ఈక్వాలిటీని బట్టి అది అండర్స్టాండ్ చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఇది అలవాటు చేసుకోవాలి స్టార్టింగ్లో అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. ఎస్ అండి, రాయొచ్చు. ఓకే, సో ఎవరు? కార్తీక్ గారు. కార్తీక్ గారు రాయొచ్చండి. ఓకే, సో ఏ గ్రేటర్ దెన్ బి అవునా కాదా, బి గ్రేటర్ దెన్ ఏ అవునా కాదా రాయొచ్చు. ఎస్. ఓకే, సో అది కూడా రాసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ సింపుల్ ఇఫ్తో ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక స్టేట్మెంటే ఉన్నాయి, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండని. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సో జస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తున్నాం కదా. ఇది ఏం చెప్తుంది, ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయితే ఈ ఒక స్టేట్మెంటో లేకపోతే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్సో రన్ చెయ్యు అని చెప్తుంది. కానీ ఫెయిల్ అయితే ఏం చెయ్యాలి అన్నది ఈ సింపుల్ ఇఫ్ చెప్పలేదన్నమాట. ఎందుకంటే సింపుల్ ఇఫ్ తాలూకా సింటాక్స్లో అది ఇంక్లూజివ్ కాదు. దాని పేరే సింపుల్ ఇఫ్. అంటే ఏంటి, కేవలం ఇఫ్ విత్ కండిషన్ ఇచ్చి ట్రూ అయితే ఎగ్జిక్యూట్ చెయ్యు, లేకపోతే ఏమీ చెయ్యకు అన్న మీనింగ్ వచ్చేదన్నమాట ఇది. ఓకే, కాబట్టి మనకి సింపుల్ ఇఫ్ వెర్షన్ అన్నది మనకి నో కేసులో, ఎల్స్ కేసులో ఏమీ చెయ్యము అనుకునేటప్పుడే ఈ సింపుల్ ఇఫ్ అనేది యూజ్ అవుతుంది. అలా కాదు, కండిషన్ సక్సెస్ అయితే ఒకటి చెయ్యాలి, ఫెయిల్ అయితే ఇంకోటి చెయ్యాలి, ఇంకో ప్రింట్ స్టేట్మెంటో ఇంకొక బ్లాకో రన్ చెయ్యాలి అనే సందర్భాలు వచ్చినప్పుడు అప్పుడు మనం మిగతా కేసుకి వెళ్ళిపోవాలన్నమాట. ఇఫ్ ఎల్స్ కానీ, ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ కానీ ఈ వెర్షన్స్కి మనం వెళ్ళిపోతాం. ఓకే, సో కాదు నేను సింపుల్ ఇఫ్తోనే దీన్ని రన్ చేస్తాను అని అనుకుంటే, ఓకే, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందో తెలుసా, మనకు కార్తీక్ గారు అడిగినట్టు, సో ఆయన చెప్పినట్టు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మనము, సో ఏదైతే ఏ ఏ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తూ, ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చేస్తూ, ఓకే, సో మరి ఎల్స్ అయితే మనం ఇక్కడ ఏమి దీంట్లో చెప్పలేం కదా సింపుల్ ఇఫ్తో. ఓకే, కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఇంకా ఆ బ్లాక్ అక్కడితో ఎండ్ చేసేసి మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోతే, ఏ గ్రేటర్ దాన్ బి ఫెయిల్ అయిపోతే మనకు తెలియదు కదా ఏం జరుగుతుందో, ఎల్స్ కేస్ లేదు కదా. కాబట్టి మళ్ళీ మనం బి గ్రేటర్ దాన్ ఏ అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఓకే, మళ్ళీ మనం బి గ్రేటర్ దాన్ ఏ అవునా కాదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అది సక్సెస్ అయితే అప్పుడు ప్రింట్ బి ఈజ్ బిగ్ అని చెప్పి అనుకోవాలి. అర్థమవుతుందా? సో ఇలాగా ప్రతి కండిషన్ని కూడా సపరేట్ ఇఫ్లతో మనం రాసుకోవలసి ఉంటుందన్నమాట, ఎల్స్ పార్ట్ కనుక లేకపోతే. ఓకే, సో సింపుల్ ఇఫ్తో అయితే, సో ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా మనం చెక్ చేస్తున్నాము. సో జనరల్గా మాట్లాడితే ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ నాట్ అని చెక్ చేస్తున్నాము, అది ఫెయిల్ అయింది అంటే దాని అర్థం ఏంటి, అది ఫెయిల్ అయింది అంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా బి పెద్దదని కదా. కానీ మనకి సింపుల్ ఇఫ్ ఆ ఎల్స్ పార్ట్ ఏం చేయాలి, ఇది ఫెయిల్ అయితే ఏం చేయాలో అనేది చెప్పకపోవడం వల్ల మనం ఆ కేసుని కూడా మళ్ళీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి ఫెయిల్ అయితే బి బిగ్గర్ అని మనకు తెలుసు, కానీ మనం దాన్ని ఇక్కడ ప్రింట్ చేయలేకపోవడం అనేది దీని లిమిటేషన్ వల్ల మళ్ళీ మనం బి గ్రేటర్ దాన్ ఏ అవునా కాదా చెక్ చేస్తూ బి ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? సో సింపుల్ ఇఫ్తో ఉండేటటువంటి డిసడ్వాంటేజ్ అది. కండిషన్ ఫెయిల్ అయితే ఏం చెప్పాలో అది చెప్పదు. ఓకే, దానికి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ మనం ఆ ఏదైతే నెగిటివ్ కండిషన్ ఉందో అది మళ్ళీ మనం ఆల్టర్నేట్ కండిషన్ కూడా మనమే ఇంకొక సింపుల్ ఇఫ్తో చెక్ చేసుకొని మనం చేయవలసి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఎస్, సో ఈ కండిషన్ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, బి గ్రేటర్ దాన్ ఏ అవునా కాదా కూడా చెక్ చేస్తున్నాం ఇక్కడ. అది కూడా మనకి సిస్టమ్కి టైం వేస్ట్ అనుకోవచ్చు. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయిపోతే బి గ్రేటర్ దాన్ ఏ సక్సెస్ అవుతుందా, అవ్వదు మనకు తెలుసు. కానీ ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయింది, ఏ ఈజ్ బిగ్ ప్రింట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మనం కండిషన్ రాసాం కాబట్టి ఆటోమేటిక్గా అది బి గ్రేటర్ దాన్ ఏ అవునా కాదా అని మళ్ళీ చెక్ చేస్తుంది. మళ్ళీ చెక్ చేసి అది ఎలాగా ఫెయిల్ కాబట్టి అది విడిచిపెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి హాయి ప్రోగ్రామెంట్స్ ప్రింట్ చేస్తుంది అనమాట.
మీకు అర్థమవుతుందా? సో అలాగా మనకి సింపుల్ ఇఫ్లో ఉండేటటువంటి ఫ్లా ఏంటి, దాంట్లో ఉండే లిమిటేషన్ ఏంటి అంటే మనకి ఇందులో ఎల్స్ పార్ట్ అనేది ఉండదు. కాబట్టి కండిషన్ ఫెయిల్ అయితే ఏం చెయ్యాలి అనేది ఇది మనకి చెప్పదు. ఓకే, సో చెప్పదు కాబట్టి మనం నెక్స్ట్ వెర్షన్కి వెళ్తాము అందులో. సో ఏంటా నెక్స్ట్ వెర్షను అని అంటే ఇఫ్ ఎల్స్ అనమాట. ఓకే, సో ఇఫ్ ఎల్స్ అన్నది ఏం చేస్తుందంటే సేమ్ ఇలాగే ఉంటుంది. కండిషన్ సక్సెస్ అయితే ఏం చేయాలో ఇది మాత్రం చెప్పింది కదా. ఇఫ్ ఎల్స్ ఏం చెప్తుందంటే కండిషన్ సక్సెస్ అయితే ఇది చెయ్యు, ఒకవేళ ఫెయిల్ అయితే అది చెయ్యు అని చెప్పి మనకి రెండు అవకాశాలు ఇస్తుంది అనమాట. సక్సెస్ అయితే ఒక పార్టు, ఫెయిల్ అయితే ఇంకొక పార్ట్, రెండు కూడా మనం రాసుకోవడానికి అవకాశం ఇచ్చేది ఇఫ్ ఎల్స్ అనమాట. ఓకే, సో సింపుల్ ఇఫ్ కన్నా మనం ఇఫ్ ఎల్స్కి వెళ్ళామనుకోండి. ఓకే, సో ఇఫ్ ఎల్స్కి వెళ్ళామనుకోండి, ఇఫ్ ఎల్స్ అనేది ఏం చేస్తుంది? సో ఇఫ్ కండిషన్ సక్సెస్ అయితే స్టేట్మెంట్, అది ఒక స్టేట్మెంట్ అవని మల్టిపుల్ స్టేట్మెంట్స్ అవని. ఓకే, సో ఆ మల్టిపుల్ స్టేట్మెంట్స్ అన్నీ రాసేసిన తర్వాత ఇక్కడ ఎల్స్ రాసుకుంటాం. సో ఎల్స్ అన్నది కూడా మళ్ళీ ఎల్స్ పార్ట్లో మనకి ఒక స్టేట్మెంట్ ఉండొచ్చు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు కదా. కాబట్టి ఎల్స్ కూడా ఒక బ్లాకే. కాబట్టి మనం ఎల్స్కి కూడా ఇండెంటేషన్ ఆపరేటర్ అప్లై చేస్తాము. సో చేసి మళ్ళా దాని అండర్లో ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ రాస్తాము. అవి ఒక స్టేట్మెంట్ అవని, మల్టిపుల్ స్టేట్మెంట్స్ అవని, ఇంకా ఎల్స్ అండర్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒకటైనా మల్టిపుల్ అయినా మనం అలా రాస్తూ మనం ఏం చేస్తాము, ఎల్స్ పార్ట్ని కూడా మనం ఇవ్వచ్చు. అది ఇఫ్ ఎల్స్ తాలూకా అడ్వాంటేజ్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, కండిషన్ ఇస్తాము, కండిషన్ సక్సెస్ అవునా కాదా చూస్తుంది. సో సక్సెస్ అయితే ఈ ఫస్ట్ పార్ట్, ఇందులో ఒక స్టేట్మెంట్ ఉన్ని మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నని ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో లేదు ఇది కండిషన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, వెంటనే ఎల్స్ పార్ట్కి వచ్చేసి ఎల్స్ పార్ట్లో ఉండే బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో ఇంతకుముందు మనం చూసినట్టు ఈ కండిషన్ ఫెయిల్ అయితే మనకి మళ్ళా ఇక్కడికి వచ్చి మరొక కండిషన్ మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. మరొక కండిషన్ మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బియా, ఓకే, ఏ ఈజ్ బిగ్ అని ప్రింట్ చెయ్యు, అక్కడితో అయిపోయింది ఆ బ్లాక్. ఓకే, సో ఎల్స్ అంటే ఏంటి, ఒకవేళ అది ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ మనం కాలన్ ఇచ్చి ఇంకొక బ్లాక్ స్టార్ట్ చేసుకొని ఎస్ అగైన్ ప్రింట్ ఇస్తాము ఇచ్చి, సో ఈసారి బి ఈజ్ బిగ్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. మీకు అర్థమవుతుందా? అంటే మనకి ఎస్ కండిషన్స్ ఎస్ అయితే ట్రూ అయితే ఇవి రన్ చెయ్యు, ఒకవేళ ఎల్స్ ఫెయిల్ అయితే ఇది రన్ చెయ్యు అని చెప్పడం. మీకు అర్థమవుతుందా? సో మనం ఎల్స్ అనేది ఎక్కడ రాసుకోవాలి, ఇఫ్ ఎదురుగానే రాసుకోవాలి. ఎందుకంటే ఎల్స్ అనేది ఇఫ్ లోపల పార్ట్ కాదు. ఓకే, సో ఇఫ్ కండిషన్ సక్సెస్ అయితే ఆ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని అక్కడ రాసుకుంటాం మనం. ఓకే, సో ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని ఇక్కడ రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హాయ్. ఓకే, సో రాసుకుంటాం, ఇక్కడ రాసుకుంటాం. ఓకే, సో ఇవన్నీ కూడా దేంట్లో పార్ట్ అవుతాయి, కేవలం ఇఫ్ పార్ట్లోనే ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇఫ్ తాలూకా బ్లాక్ ఇది. ఓకే, ఇఫ్ తాలూకా ఇండెంట్ బ్లాక్ ఇది. ఓకే, సో కాబట్టి ఒకవేళ కండిషన్ సక్సెస్ అయితే ఈ బ్లాక్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ అవ్వకపోతే అని మనం చెప్పాలి, ఆ ఎల్స్ అనేది సపరేట్ పార్ట్ కాబట్టి మళ్ళీ ఈ ఐ ఎదురుగానే ఈ రాసుకుంటాము, అగైన్ కాలన్ పెట్టుకొని మళ్ళీ దీని అండర్లో మళ్ళీ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం రాసుకుంటాము. ఓకే, సో ప్రింట్ హలో ఆర్ ఎల్స్ పార్ట్. ఓకే, సో ఇది ఎల్స్ పార్ట్, ఇదేమోని ఇఫ్ పార్ట్ అనుకుందాం. ఓకే, సో ఓకే అర్థమవుతుందా? సో ఇలా మనం ఇందులో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఇందులో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకున్నాము. ఇప్పుడు మనకు అవకాశం ఉంది. సో కండిషన్ సక్సెస్ అయితే ఒక పార్ట్ ఎగ్జిక్యూట్ చెయ్యు, ఫాల్స్ అయితే ఒక పార్ట్ ఎగ్జిక్యూట్ చెయ్యు అని మనం చెప్పడానికి మనకి అవకాశం ఇచ్చింది ఇఫ్ బ్లాక్ అనమాట. ఏది ఇఫ్ ఎల్స్ అనమాట, ఇఫ్ ఎల్స్ వేరియేషన్. ఓకే, రైట్. ఆ తర్వాత ఇంక ఈ స్టేట్మెంట్స్ నార్మల్ స్టేట్మెంట్స్, ఈ ఏదైతే హాయ్ కానీ ప్రోగ్రామ్ ఎండ్స్ కానీ ఉన్నాయో
ఇవి నార్మల్ స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ ఫ్లో స్టార్టింగ్ టు ఎండ్ వరకే ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ వల్ల ప్రతిదీ కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఏది ఎగ్జిక్యూట్ చేయాలో మనం సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో అయితే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ చెయ్యు, లేకపోతే ఈ పార్ట్ ఎగ్జిక్యూట్ చెయ్యు, ఈ రెండు కలిపి నాకు ఎగ్జిక్యూట్ వద్దు అని చెప్పి ఆ ఫ్లోని మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఇప్పటి వరకు ఏవైతే ప్రీవియస్ క్లాస్ వరకు ప్రతి స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చామో అలా కాకుండా ఇప్పుడు నాకు అయితే ఇది లేకపోతే ఇది అని చెప్పి ఆ కండిషన్స్ ఇస్తూ మనం ఏదైతే ఫ్లోని కంట్రోల్ చేస్తున్నామో అవి మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు అని చెప్పి చెప్పాను కదా. రైట్, సో సింపుల్ ఇఫ్ చూసాము, ఆ తర్వాత ఇఫ్ ఎల్స్ అన్నది కూడా చూసాము. ఇఫ్ ఎక్స్క్యూజ్ మీ ఎల్స్ సార్, ఏ సందీప్ గారు ఎల్స్ లో కండిషన్ ఏం రాయమా సార్? రాయము, అదే కదా థర్డ్ వెర్షన్. ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ ఉంది కదా, ఇందులో ఓకే కండిషన్ అయితే, రాస్తాం. ఓకే ఓకే సార్, ఓకే. ఇఫ్ ఇక్కడ ఎల్స్ లో కండిషన్ ఏం ఎస్, రాయము. ఇఫ్ ఎల్స్ లో కండిషన్ ఏం రాయం. ఇఫ్ ఎల్స్ కేవలం మనకు రెండు అవకాశాలే ఇస్తుంది. కండిషన్ మొదట ఇఫ్ దగ్గరే రాస్తాము, అది సక్సెస్ అయితే ఫస్ట్ పార్ట్, లేదంటే ఇంకా సెకండ్ పార్ట్, దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ రైట్. ఓకే, సో అది ఇఫ్ ఎల్స్ పార్ట్ అండి. ఓకే, అర్థమవుతుందా? సో ఇది ఇఫ్ ఎల్స్ పార్ట్. సో ఇఫ్ ఎల్స్ పార్ట్తో మనం చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయచ్చు, బట్ ఇంకా మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి థర్డ్ వెర్షన్ కూడా ఉందన్నమాట. ఓకే, సో వాట్ ఎవర్, ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడామో ఈ స్టైల్కి అలవాటు పడడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైనా చేద్దాం మనం. ఓకే, సో ఇది నేను క్లోజ్ చేసేస్తున్నాను విఎస్ కోడ్. ఓకే, సో పైచామ్లో కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఓకే ఫైన్. సో మనం అయితే ఒక టూ వేరియబుల్స్ ఆర్ టూ నంబర్స్ని ఎడిషన్ చేయడానికి ప్రోగ్రామ్ మనం సక్సెస్ఫుల్గా రాసేసినట్టే కదండి. సో కావాలి అనుకుంటే మనం ఫ్రెష్గా కూడా రాసేయచ్చు. ఓకే, సో యాడ్ నంబర్స్ ప్రోగ్రామ్ మనం ఆటోమేటిక్గా రాసేసాము, బట్ ఓకే ఫైన్. సో ప్రోగ్రామ్ టు యాడ్ టూ నంబర్స్. ఓకే, సో పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ టూ నంబర్స్. కామెంట్ రాశాను, రాసిన తర్వాత సేమ్ ప్రోగ్రామ్నే రాస్తున్నాను. ఓకే, సో బి ఈక్వల్ టు 5. ఓకే, సో ఇప్పుడు మనం చక్కగా ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అవునా కాదా చెక్ చేస్తాము. సో ఏ గ్రేటర్ దాన్ బి సక్సెస్ అయితే ఎస్ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాము. ఓకే, సో ఇక్కడ ఐడి యూజ్ చేస్తున్నప్పుడు మనం భయపడక్కర్లేదు స్పేసెస్ వస్తున్నాయా లేదా అని. ఇంకా కంట్రోల్ అలాగే ఎంటర్ కీ ప్రెస్ చేస్తూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట, ఎందుకంటే ఆ జాగ్రత్తలన్నీ అది తీసుకుంటుంది కాబట్టి. నోట్ ప్యాడ్ అయితే మాత్రం నేను చెప్పినట్టుగా ఆ స్పేసెస్ మనమే చూసుకోవాల్సి ఉంటుంది, జాగ్రత్త పడండి. ఓకే రైట్, సో ఏ ఈజ్ బిగ్ అని చెప్పి ఇచ్చేస్తాము. ఓకే, సో ఎల్స్ పార్ట్ ఇంకెక్కడితో ఇది అయిపోయింది, ఇఫ్ పార్ట్ అయిపోయింది అనుకుంటే మనం ఎల్స్ పార్ట్ ఇస్తాము. ఎల్స్ పార్ట్ ఇచ్చి ఓకే, సో ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాసి ఈసారి బి ఈజ్ బిగ్ అని ఇస్తాము. సో వెరీ సింపుల్ అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఒక జనరల్ స్టేట్మెంట్ ఏదైనా మన కోసం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం సో ప్రోగ్రామ్ ఎండ్స్ అని చెప్పి ఆర్ ప్రోగ్రామ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక స్టేట్మెంట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే రైట్, సో ఈ విధంగా మొత్తం అంతా స్పేసెస్ బేస్డ్లోనే రన్ అవుతుంది. వాటిని ఇండెంటేషన్ అనే పదంతో మనం పిలుస్తూ ఉంటాము. సో పైథాన్ ఈ విధంగా ఉంటుంది. సో ఎస్, ఓకే, సో కండిషన్లో మనకి పెరాంథసిస్ మ్యాండేటరీ కాదు కదా అంటే ఓకే, సో కండిషన్లో పెరాంథసిస్ మ్యాండేటరీ కాదు కదా అని అడిగారు. ఓకే, సో ఎస్ అండి, కండిషన్లో ఇది మ్యాండేటరీ కాదు. ఓకే, బట్ ఏంటంటే మనకి రీడబిలిటీ అనమాట. ఓకే, సో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వాలంటే ఎస్, సో మల్టిపుల్ కండిషన్స్ కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం జస్ట్ అండర్స్టాండింగ్ కోసం. ఎస్, మనకి పెరాంథసిస్ అయితే మ్యాండేటరీ కాదు, బట్ ఏంటంటే రీడబిలిటీ అనమాట. ఓకే, సో మీకు ఎలా ఓకే అనిపిస్తే అలా చేయండి. ఇప్పుడు చూడండి, మనకి మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిట్లో కంపల్సరిగా ప్రతి లైన్కి చివర మనం సెమీకోలన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట, సిలో కానీ జావాలో కానీ ఎక్కడ కానీ. సో పైథాన్లో మనకి ప్రతి లైన్ చివర మనం సెమీకోలన్ ఇవ్వక్కర్లేదు, ఆప్షనల్. ఓకే, సో పైథాన్ చాలా వరకు మనకి ఆప్షనల్ చేసేసింది అనమాట, మన వర్క్ని సింప్లిఫై చేసేసింది అనమాట. ఓకే రైట్, సో ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మొత్తం
మొత్తానికి 2 నెంబర్స్ ఎడిషన్కి సక్సెస్ఫుల్గా మనం ప్రోగ్రామ్ అనేది రాయగలిగాం. సో సింపుల్ ఇఫ్తో అయితే మనం జస్ట్ సక్సెస్ పార్ట్ మాత్రమే రాయగలము, మీకు అర్థమవుతుంది కదా. అదే ఇఫ్ ఎల్స్తో అయితే మనం సక్సెస్ పార్ట్ ఫెయిల్యూర్ పార్ట్ రెండు కూడా రాయగలం అనమాట. ఓకే, సో అది మనకి సింపుల్ ఇఫ్కి ఇఫ్ ఎల్స్కి ఉండేటటువంటి డిఫరెన్స్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది. ఓకే, రైట్. సో అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెంబర్ రీడ్ చేయండి. ఓకే, ఒక నెంబర్ రీడ్ చేయండి. రీడ్ చేసి ఆ నెంబరు పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అనేది ప్రింట్ చేయండి. ఓకే, ఒక నెంబర్ రీడ్ చేయండి, ఆ నెంబరు పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా అని చెప్పి నాకు చెప్పాలి అవుట్పుట్. ఓకే, సో దానికోసం ప్రోగ్రామ్ రాద్దాం. అర్థమవుతుందా? సో ప్రాబ్లం స్టేట్మెంట్ రాస్తాను నేను. ఓకే, సో పాజిటివ్ చెక్ అని చెప్పి ప్రోగ్రామ్ నేమ్ ఇస్తాను నేను, పాజిటివ్ చెక్ డాట్ పీవై. ఓకే, సో నాకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్. ఓకే, టు చెక్ వెదర్ గివెన్ ఇన్పుట్ రీడ్ చేయండి, రీడ్ చేసి కన్వర్ట్ చేయండి ఇంటిజర్లోకి. ఓకే, సో గివెన్ ఇన్పుట్ ఈజ్ పాజిటివ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్ అనేది చెక్ చేయడానికి ప్రోగ్రామ్ రాయండి. ఓకే, సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ నెంబర్ అనేది చెక్ చేయటానికి ప్రోగ్రామ్ రాయండి. ఓకే, సో అంటే మనం ఏం చేయాలండి? ఏదైనా ప్రోగ్రామ్ రాయాలి అంటే ముందు మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే, సో మనకి ఒక ఒక నెంబర్ రీడ్ చేయమన్నారు, నెంబర్ రీడ్ చేయమని ఆ నెంబర్ పాజిటివా నెగిటివా చెక్ చేయమన్నారు. ఓకే, సో సరే, ఒక నెంబర్ రీడ్ చేయడం మనకు తెలుసు. ఇన్పుట్ అనే ఫంక్షన్తో మనం నెంబర్ రీడ్ చేయొచ్చు, అది స్ట్రింగ్ వస్తుంది. మనం ఇంట్ అనే ఫంక్షన్తో దాన్ని ఇంటిజర్కి కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇది మనం చూసాం, ఫైన్, ఇది మనకు తెలుసు. ఓకే, సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే మనకి ఒక నెంబర్ అనేది రీడ్ అయిపోతుంది. సరే, మనకి నెంబర్ తెలిసిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి? పాజిటివా నెగిటివా చెక్ చేయాలి. ఒక నెంబర్ మన దగ్గర ఉన్నప్పుడు అది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా చెక్ చేయడానికి కండిషన్ ఏంటి, జనరల్గా కండిషన్ ఏంటి అని చెప్పి మనం ఆలోచించుకోవాలి మైండ్లో. ఓకే, సో ఎస్, మనం తీసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో, ఎస్ మధుసూదన్ గారు, సో ఏదైతే మనం నెంబర్ రీడ్ చేసామో ఆ నెంబర్ అనేది గ్రేటర్ దాన్ జీరో కాదా చెక్ చేస్తాము. సో గ్రేటర్ దాన్ జీరో అయితే అది పాజిటివ్ నెంబర్ అని చెప్తాము. ఓకే, సో అదే లెస్ దాన్ జీరో అయితే మనం నెగిటివ్ నెంబర్ అని చెప్తాము. ఇక్కడ 2 కండిషన్స్ రాయాల్సి ఉంటుంది. సో గ్రేటర్ దాన్ జీరో అయితే పాజిటివ్, లేకపోతే ఎల్స్ పెట్టి నెగిటివ్ అనేలేము, ఎందుకంటే అక్కడ జీరో కండిషన్ కూడా ఒకటి ఉంటుంది. ఒకవేళ మనం ఇచ్చే ఇన్పుట్ జీరో అనుకోండి, ఓకే, సో అయితే పాజిటివ్ లేకపోతే నెగిటివ్ అనలేము, అయితే పాజిటివ్ లేకపోతే జీరో అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. కాబట్టి 2 కండిషన్స్ రాయవలసి ఉంటుంది, అదొకటి గుర్తించండి. ఓకే, ఎస్, సో మనకి ఇప్పుడు జనరల్ వర్డ్స్లో ఏం చేయాలో తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం చేసేయచ్చు. ఓకే, సో స్టెప్ వన్ ఏంటి? సో రీడ్ ఎ నెంబర్. ఓకే, ఆర్ టేక్ ఎ నెంబర్, ఒక ఇన్పుట్, ఒక నెంబర్ తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఓకే, సో చెక్ ఇఫ్ నంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ జీరో ఆర్ నాట్. ఓకే, సో గ్రేటర్ దాన్ జీరో ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఓకే, సో అలాగే మనము చెక్ ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ జీరో ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఓకే, సో గ్రేటర్ దాన్ జీరో అయితే పాజిటివ్ అని ఇచ్చేస్తాము, లెస్ దాన్ జీరో అయితే నెగిటివ్ అని ఇచ్చేస్తాము. అక్కడితో ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేసేస్తాము. ఓకే, సో ఇది మనం చేయాలి అనుకుంటున్నటువంటి ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఎస్, సో నంబర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో విల్ వర్క్ సార్. ఎస్ అండి, ఎస్, సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో, సో జీరోని మనం పాజిటివ్ నెగిటివ్ ఏది అని ఫిక్స్డ్గా చెప్పగలమా అది చూడండి. ఓకే, సో మ్యాథమెటిక్స్లో నేను కూడా సూపర్ కాదు. ఓకే, రైట్, సో జీరోని పాజిటివ్ నెగిటివ్ ఏది చెప్పలేము, అది ఒక నార్మల్ నెంబరు అంటే మాత్రం ఈ కండిషన్ వర్క్ అవ్వదు. లేదు జీరో కూడా పాజిటివ్ నెంబర్ వేసారంటే వర్క్ అవుద్ది. ఓకే, రైట్, సో అర్థమవుతుందా? ఎస్, ఆ జనరల్ టర్మ్స్ మనం తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవడమే. ఓకే, రైట్, సో ఎస్, మనం ఒక నెంబర్ తీసుకుందాం. సో నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్
ఇంట్ ఆఫ్. సో బిగినర్స్ మీరు పేపర్ మీద పెన్ అది మీరు ముందు సిస్టమ్ దగ్గర ఉండి ప్రాక్టీస్ చేస్తే ఫైన్ లైవ్లో. లేదు అంటే మీరు అట్లీస్ట్ ఆ పేపర్ మీద పెన్ పెట్టి ఓన్గా రాయడం ట్రై చేస్తుంటేనే మీకు వస్తుంది. ఓకే, సో నేను జస్ట్ క్రాస్ చెకింగ్ కోసం మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకే, మీరు రాసింది కరెక్టా కాదా చెక్ చేయడం కోసం మాత్రమే మీకు చెప్తున్నాను, అదైతే గుర్తుంచుకోండి. ఓకే, సో ఎంటర్ ఏ నంబర్. ఎస్, సో ఎంటర్ ఏ నంబర్ అంటాము. సో నెంబర్ అనేది వస్తుంది. ఎస్ అండి, ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఎంటర్ ఏ నెంబర్ అంటాము. ఓకే, సో అన్న తర్వాత మనము నెక్స్ట్ ఏం చేస్తాము? సో వాల్యూ రీడ్ అయిపోయింది, ఏలోకి వాల్యూ వచ్చేసింది. ఎస్, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 అవునా కాదా చెక్ చేస్తాము. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ 0 అవునా కాదా చెక్ చేస్తాము. సో లిఖిత గారు, ఇంకా మనం ఎలిఫ్ చెప్పలేదు, మీరు ఎలిఫ్ యూజ్ చేసి రాశారు, గుడ్. ఓకే, కాకపోతే నేను రాయలేను అలాగే, ఎందుకంటే సో ఇంకా ఆ కాన్సెప్ట్ నేను చెప్పలేదు కాబట్టి. ఓకే, రైట్. సో ఎప్పటి వరకు ఉన్న నాలెడ్జ్తోనే ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ 0, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఎస్ వెంటనే మనము ప్రింట్ ఏ ఈజ్ పాజిటివ్, పాజిటివ్ అని ఇచ్చేస్తాము. ఓకే, సో అలాగే ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ 0, ఏ ఈజ్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు ప్రింట్ ఏ ఈజ్ నెగటివ్ అని ఇచ్చేస్తాము. ఓకే, సో ఇక్కడ మనం ఎల్స్ పార్ట్ రాయొచ్చా? ఇక్కడ కూడా రాయలేం. ఓకే, సో మళ్ళా మనం 0 అవునా కాదా చెక్ చేయాలి అన్నా ఇక్కడ ఏ ఈక్వల్ టు 0 అవునా కాదా అని చెప్పి మరొక కండిషన్ కూడా రాయాల్సి ఉంటుంది. కాకపోతే మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాం కాబట్టి ఫైన్. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్నే మనము ఎలిఫ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, ఏదైతే థర్డ్ వెర్షన్ ఉందో. ఓకే, సో థర్డ్ వెర్షన్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం మ్యాక్సిమము 2 కండిషన్స్ మాత్రమే చేయగలం. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ 0 అవునా కాదా అయితే పాజిటివ్. ఓకే, అయితే పాజిటివ్. ఒకవేళ కాకపోతే పరిస్థితి ఏంటి? కాకపోతే అంటే కాకపోతే అని ఇంకొక కేసు ఇచ్చేయడం వేరు. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ 0 అవునా కాదా చెక్ చేస్తున్నాము. సో ఏ గ్రేటర్ దాన్ 0 అవునా కాదా చెక్ చేస్తున్నాము. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ 0 ఫెయిల్ అయితే అది నెగిటివ్ అని మనం ఇచ్చేయలేము. ఓకే, సో ఇక్కడ మనం అయితే అది లేకపోతే ఇది అని చెప్పలేము. ఇక్కడ మధ్యలో మనం ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏ గ్రేటర్ దాన్ 0 అవునా కాదా అని చూస్తాము. ఓకే, సో చూసి ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, ఫెయిల్ అయితే ఎల్స్ అనేలేము, అక్కడ మనం ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయాలి. పోనీ సరే ఏ ఈక్వల్ టు ఏ గ్రేటర్ దాన్ 0 కాదు, పోనీ ఏ ఈక్వల్ టు 0 అవునా కాదా చెక్ చెయ్యు అని చెప్పి మధ్యలో ఇంకొక కండిషన్ కూడా చెక్ చేసి అప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 కూడా కాదు, ఏ ఈక్వల్ టు 0 కూడా కాదు అంటే అప్పుడు ఎల్స్ పార్ట్లో మనం ఏ నెగిటివ్ అని చెప్పి డిక్లేర్ చేయగలము. అప్పుడు మనం ఎల్స్ పార్ట్లో ఏ నెగిటివ్ అని డిక్లేర్ చేయగలము. సో ఏ గ్రేటర్ దాన్ 0 అయితే ఇక్కడే ఏ ఈజ్ పాజిటివ్ అని చెప్పేస్తాం, ఏ ఈజ్ పాజిటివ్ అని చెప్పేస్తాం. కానీ ఒకవేళ ఇది ఫెయిల్ అయినంత మాత్రాన మనం నెగిటివ్ అని డిక్లేర్ చేసేయలేం. అక్కడ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాబట్టి మనం డిక్లేర్ చేసేయలేం. అంటే ఇఫ్ ఎల్స్ ఏదైతే ఉందో ఇఫ్ ఎల్స్తో మనము డిక్లేర్ చేసేయలేమన్నమాట. ఎల్స్ పార్ట్లో మనము ఎస్ ఇట్ ఈజ్ నెగిటివ్ అని చెప్పి చెప్పేయలేం. కాబట్టి మధ్యలో మనం ఇంకొక కండిషన్ కూడా చెక్ చేసి, ఓకే, సో ఇంకొక కండిషన్ కూడా చెక్ చేసి పోనీ ఏ గ్రేటర్ దాన్ 0 కాదు, ఏ ఈక్వల్ టు 0 అవునా కాదు చెక్ చెయ్యు. అలా చెక్ చేయాలంటే ఎల్స్ ఇఫ్ అనమాట. అంటే సో ఓకే ఇది ఫెయిల్ అయింది కాబట్టి ఎల్స్ అని చెప్పి మరొక ఇఫ్ మనం ఇస్తున్నట్టు. ఓకే, పోనీ ఇది అవుతుందేమో చెక్ చెయ్యు. ఓకే, అప్పుడు ఇది కూడా ఫెయిల్ అయింది అనుకో, సో ఇది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది కాబట్టి అప్పుడు ఎల్స్ పార్ట్లో మనం చెప్పగలుగుతాం అనమాట. ఓకే, సో అలాగా మల్టిపుల్ కండిషన్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ మనం మల్టిపుల్ కండిషన్స్ కూడా ఇవ్వాల్సి వస్తే కేవలం ఇఫ్ ఎల్స్ కాకుండా మల్టిపుల్ కండిషన్స్ కూడా మనం చెక్ చేయాల్సి వస్తే అప్పుడు మనకి ఈ థర్డ్ వెర్షన్ ఏదైతే ఉందో ఆ థర్డ్ వెర్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో వాట్ ఎవర్ ఫ్రెండ్స్, మనం సో వీఆర్ ఎక్స్క్యూజ్ మీ రన్నింగ్. సార్, యాండి యాండి ఇఫ్ కింద ఎలిఫ్ కాకుండా మళ్ళీ ఇంకో ఇఫ్ ఇచ్చుకోలేమా సార్?
అంటే ఇఫ్ ఏ ఇప్పుడు ఈ గ్రేటర్ దెన్ ఎలిఫ్ జీరో ఏజ్ ఉందా, ఫస్ట్. ఈ ఎలిఫ్ దాంట్లో ఇఫ్ పర్సన్స్ అన్లిమిటెడ్ ఇచ్చుకోవచ్చు అనమాట. అంటే ఐ మీన్ నా డౌట్ ఏంటంటే ఇఫ్ కింద ఇంకో ఇఫ్ పెట్టుకోలేమా అని అంటున్నా సార్. అంటే అంటే లిఫ్ కాకుండా ఇఫ్. సపరేట్ ఇఫ్ పెట్టుకోగలరు, కానీ ఈ ఇఫ్కి ఎల్స్కి మధ్యలో ఇంకేం పెట్టలేరు. లేదంటే ఇంకా ప్రతిదానికి అదొక ఇఫ్ కండిషను, ఇంకొక సపరేట్ ఇఫ్ కండిషన్, ఇంకో సపరేట్ ఇఫ్ కండిషను ఇలా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే సార్. అర్థమైందా? రైట్. సో ఎస్ ఫ్రెండ్స్, సో ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చామో ఆ ప్రోగ్రామ్ మీరు రాసేసారు అనుకుంటున్నాను. ఓకే ఫైన్. సో నెగిటివ్, రైట్. సో ఒకసారి రీడ్ చేసేద్దాం. సో ఎంటర్ ఏ నెంబర్ అని అడిగింది. సో +10 ఇస్తున్నాను, పాజిటివ్ అని ఇచ్చేసింది. ఎస్, మళ్ళీ రన్ చేస్తాను. ఈసారి -10 ఇస్తాను. ఎస్, నెగిటివ్ అని వచ్చేసింది. ఫైన్. ఓకే. సో సింపులే, కాకపోతే ఇక్కడ మనకి ఎల్స్ పార్ట్ మన చేతిలో ఉన్నా కూడా యూజ్ చేయలేని పరిస్థితి అనమాట. ఓకే. సో మనకి ఇక్కడ 3 కండిషన్స్ మన చేతిలో ఉన్నాయి. అయితే ఏ గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు, లేకపోతే ఏ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదంటే ఏ లెస్ దాన్ 0 అవ్వచ్చు. కాబట్టి మనకి ఎల్స్ తెలిసినా కూడా ఇఫ్ ఎల్స్ వాడలేని పరిస్థితి అనమాట. ఓకే. సో అలాంటి సందర్భంలో మనము ఇంకా ఎలిఫ్కి వెళ్ళాల్సిందే. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ని మనం ఎలిఫ్ మాట్లాడినప్పుడు మరొకసారి మాట్లాడదాం. ఓకే. సో వాట్ ఎవర్, సో ఇక్కడితో క్లోజ్ చేయాలి కాబట్టి ఓకే. సో కొన్ని ప్రోగ్రామ్స్ చెప్తాను. ఓకే. సో అసైన్మెంట్గా తీసుకొని ట్రై చేయండి. ఓకే. సో ఆల్రెడీ మీరు ఇది చేసాం కదా, రైట్. సో ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయడం. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే ఆ నెంబర్ ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చెక్ చేయడం. ఓకే. సో ఆలోచించండి. అలాగే ట్రై చేయండి. ఓకే. రాకపోతే ప్రతీదీ కూడా నేను మండే క్లాస్‌లో డిస్కస్ చేస్తాను. నో ప్రాబ్లమ్. బట్ ట్రై చేయండి. ఓకే. రైట్. సో అలాగే మనకి హ్మ్. ఓకే. సో ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, 11 ఆర్ నాట్ అనేది ఒక ప్రోగ్రామ్. ఓకే. సో అంటే సో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే. సో ఒక నంబర్ ఏదైనా తీసుకుంటే అది ఈవెన్ నంబరా ఆడ్ నంబరా చెక్ చేసి ఈవెనా ఆడా అనేది ప్రింట్ చేయాలి. ఓకే. అలాగే సెకండ్ది ఏంటి అంటే మనం ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే ఆ నంబర్ అన్నది బోత్ 3 తోని అలాగే 11 తోని రెండిటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. రెండిటితో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో వెదర్ ద గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3, 11 ఆర్ నాట్ అనేది చెక్ చేయాలి. ఒకవేళ సక్సెస్ అయితే ఎస్, గివెన్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 3, 11 అని చెప్తాము. లేదు అంటే ఫెయిల్యూర్ అని చెప్తాము. ఓకే. సో ఇదొక ప్రోగ్రామ్ ట్రై చేయండి. అలాగే సో ప్రోగ్రామ్ టు చెక్ వోవెల్ ఆర్ కాన్సనెంట్. సో గివెన్ క్యారెక్టర్స్ మనకి ఇక్కడ ఉండవు కాబట్టి గివెన్ స్ట్రింగ్ ఈజ్ వోవెల్ ఆర్ కాన్సనెంట్ అనేది చెక్ చేయాలి. ఓకే. సో మనకి పైథాన్‌లో క్యారెక్టర్స్ ఉండవు కాబట్టి మనం స్ట్రింగే రీడ్ చేస్తాము. కాకపోతే సమ్ ఏ అనేది రీడ్ చేశాము అంటే సో ఇది వొవెలా కాన్సనెంటా ఇవ్వాలి. అలాగే ఇంకొక క్యారెక్టర్ రీడ్ చేస్తాము ఎఫ్ అని, ఇది వొవెలా కాన్సనెంటా ఇవ్వాలి. ఓకే. సో అలాగే సమ్ టీ అనేది రీడ్ చేస్తాము, వొవెలా కాన్సనెంటా ఇవ్వాలి. అలాగే యూ అనేది రీడ్ చేస్తాము, వొవెలా కాన్సనెంటా అని చెప్పాలి. ఓకే. సో వెదర్ గివెన్ క్యారెక్టర్ ఈజ్ వొవెల్ ఆర్ కాన్సనెంట్ అనేది చెప్పాలి. ఓకే. రైట్. సో అలాగే నాకు గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్, అనేది చెక్ చేయండి. ఓకే. సో ఈ బేసిక్ 4 ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, రాసేయమని కాదు, ట్రై చేయండి. రాయగలిగితే సో హ్యాపీ. ఓకే. సో ఎవరైతే కొంత నాలెడ్జ్ ఉన్నారో వీళ్ళు ఈజీగా రాస్తారు. ఓకే. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ట్రై చేయండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే ఓకే. సో ఎక్కడైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా మనం దాన్ని రివ్యూ చేసి మాట్లాడదాము. ఓకే. సో ఇది అసైన్‌మెంట్. ఓకే. సో ఏం చేస్తానంటే అసైన్‌మెంట్‌ని మన కమ్యూనిటీలో పోస్ట్ చేసేస్తాను. అక్కడ రికార్డెడ్‌గా ఉంటుంది కాబట్టి మీరు తర్వాతైనా చెక్ చేసుకుందురు గాని. ఓకేనా? ఫైన్. సో కోర్స్ కమ్యూనిటీలో యెస్, అసైన్‌మెంట్. ఓహ్! సారీ, లైవ్ బ్యాచ్ 2కి వెళ్ళిపోయింది. ఓకే. సో లైవ్ బ్యాచ్ 1 యెస్, అసైన్‌మెంట్. ఓకే.
యా సో 4 ప్రోగ్రామ్స్ అసైన్మెంట్ అండి ట్రై చేయండి ఓకే సో ట్రై చేసి ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి ఒకవేళ చేయలేకపోతే మనం ఉన్నాం మండే క్లాస్లో ఖచ్చితంగా ప్రతిదీ కూడా మాట్లాడతాం ఓకేనా రైట్ సో ఇక ఈరోజు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మండే ఏమైనా రిపీట్ చేయాల్సి ఉందా ఎనీ బిగినర్స్ యా సిన్స్ జీరో ఈజ్ న్యూట్రల్ వీ కాంట్ సే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎస్ అండి కాబట్టి నేను అక్కడ డౌట్ రైజ్ చేశాను అనమాట ఎస్ ఓకేనా ఈరోజుది అర్థమైందా అండి కాన్సెప్ట్ అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా ఇఫ్ అర్థం కాలేదు అని కానీ సింపుల్ ఇఫ్ కానీ ఇఫ్ ఎల్స్ కానీ క్లియర్ సార్ థ్యాంక్ యూ క్లియర్ ఓకే థ్యాంక్ యూ సార్ యా అండి సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి హ్యాపీ వీకెండ్ ఓకే సో వీకెండ్లో కొంచెం పాటు ఈ ప్రోగ్రామ్స్కి ఇచ్చి కొంచెం ఈ వీక్ అయినవన్నీ ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం కేటాయించండి ప్రాక్టీస్ చేయండి ఈ అసైన్మెంట్స్ సాల్వ్ చేయండి ఎస్ హ్యాపీ వీకెండ్ అండి అందరికీ ఎస్ అండి ఓకే సో బాయ్ అండి